Today's topic is Indian Penal Code 1860. మనం రోజు ఒక రెండు టాపిక్ చేస్తాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఇండియన్ పీనల్ కోడ్. ఫస్ట్ ఆరిజిన్ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్. ఇండియన్ పీనల్ కోడ్ అనేది ఫస్ట్ ఆరిజిన్ ఇండియాలోకి ఎలా వచ్చిందంటే, బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు అనేక చట్టాలు చేశారు. వాటిలో భాగంగా 1833లో చార్టర్ యాక్ట్ చేశారు. 1833లో చేసినటువంటి చార్టర్ యాక్ట్ లో భారతదేశానికి ఒక లా కమిషన్ ఉండాలని చెప్పి రాశారు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక పని చేయాలనుకోండి, ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ లో 3 క్యాపిటల్స్ పెట్టాలనుకోండి, ముందు అసెంబ్లీలో ఒక బిల్లు పాస్ చేస్తారు. అలాగే 1833 చార్టర్ యాక్ట్ లో ఇండియా కోసం ఒక లా కమిషన్ అపాయింట్ చేయాలని రాశారు. దాని ప్రకారం 1834లో ఫస్ట్ లా కమిషన్ అపాయింట్ చేశారు. ఈ ఫస్ట్ లా కమిషన్ చైర్మన్ గా థామస్ బ్యాగింగ్టన్ మెకాలే ఉన్నాడు. మనం షార్ట్ లో లార్డ్ మెకాలే అంటాం. ఈయన ఫస్ట్ లా కమిషన్ చైర్మన్ ఇండియా. ఈయన అసలు మేకర్ ఆఫ్ ఐపీసీ డ్రాఫ్ట్ చేసిన ఆయన ఎవరంటే థామస్ బ్యాగింగ్టన్ మెకాలే. సో 1834లో ఐపీసీ డ్రాఫ్ట్ చేయడానికి ఒక కమిషన్ వేస్తే 1858 వరకు రచించారు. 1858 వరకు అంటే ఇట్ టుక్ 24 years. అంటే వాళ్ళు ఏదో ఒక బ్రిటన్ లో ఉన్నటువంటి పీనల్ కోడ్, ఇంకో దేశంలో ఉన్న పీనల్ కోడ్ రాయకుండా భారతదేశానికి ఇండియా కావాల్సినటువంటి పీనల్ కోడ్ ఒక 24 years పాటు భారతదేశంలో తిరిగి, భారతదేశంలో ఎలాంటి క్రైమ్స్ అయితే జరుగుతాయో వాటిని ప్రొహిబిట్ చేస్తూ లా అనేది తయారు చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఐపీసీలో ఏదైనా సరే ఒక పని చెయ్యకూడదని రాశారనుకోండి, మనుషులు ఆ పని చేస్తారని లెక్క. ఫస్ట్ పక్కన వాడి తల పగలగొట్టకూడదంటే పగలగొడతారని అర్థం. రేప్ చేయకూడదంటే రేప్ చేస్తారని అర్థం. మర్డర్ చేయకూడదంటే మర్డర్ చేస్తారని అర్థం. కట్నం తీసుకోకూడదంటే కట్నం తీసుకుంటారని అర్థం. సో ఏదైనా సరే ఒక పని చెయ్యకూడదని రాశారంటే ఆ పని మనుషులు చేస్తారని అర్థం. సో ఈ ఐపీసీని 1858 వరకు డ్రాఫ్ట్ చేయడం జరిగింది. ఆ 1858లో లార్డ్ మెకాలే చనిపోతే 1860లో అక్టోబర్ 6న ఈ ఇండియన్ పీనల్ కోడ్ అనేది వైస్రాయ్ కౌన్సిల్లో పాస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఏదన్నా ఒక యాక్ట్ చేయాలనుకోండి, పార్లమెంట్ లో పాస్ చేస్తాం. అట్లాగే అప్పుడు వైస్రాయ్ ఉండేవాడు భారతదేశాన్ని పరిపాలించడానికి. ఆ వైస్రాయ్ ఒక కౌన్సిల్ ఉండేది. 1858 నుంచి ఇండియాని పరిపాలించింది వైస్రాయ్. ఆ వైస్రాయ్ ఒక కౌన్సిల్ ఉంటుంది, ఒక 12 members ఉంటారు. ఆ వైస్రాయ్ కౌన్సిల్లో పాస్ అయితే ఇప్పుడు పార్లమెంట్ లో పాస్ అయినట్లు లెక్క. సో 1860లో అక్టోబర్ 6న వైస్రాయ్ కౌన్సిల్లో ఈ ఇండియన్ పీనల్ కోడ్ అనేది పాస్ చేయడం జరిగింది, ఐపీసీ. దానిని 1862 జనవరి 1 నుంచి 4th లోకి తీసుకురావడం జరిగింది. ఇది మనం 1950 రిపబ్లిక్ అయిన తర్వాత అప్లికబుల్ టు హోల్ ఆఫ్ ఇండియా ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని రాసుకున్నాం. ఆ ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది 2019 అమెండ్మెంట్ ద్వారా ఆ జమ్మూ కాశ్మీర్ కి ఉన్న స్పెషల్ స్టేటస్ ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ కాశ్మీర్ కు ఉన్న స్పెషల్ స్టేటస్ తీసేయడం వల్ల 2019 అక్టోబర్ 31 నుంచి జమ్మూ కాశ్మీర్ కూడా ఐపీసీ అనేది అప్లికబుల్. సో ఇప్పుడు ఐపీసీ అనేది అప్లికబుల్ టు హోల్ ఆఫ్ ఇండియా. అంతకుముందు జమ్మూ కాశ్మీర్ లో రణబీర్ పీనల్ కోడ్ ఉండేది. ఆర్పీసీ అని ఉండేది. అంటే ఈ ఐపీసీనే వాళ్ళు ఆర్పీసీ అని పెట్టుకున్నారు. ఒక 1932 నుంచి 1950 వరకు వాళ్ళకి
రణబీర్ పీనల్ కోడ్ ఉండేది. అదే మొన్నటి వరకు ఆ రణబీర్ పీనల్ కోడ్ 2019 వరకు కంటిన్యూ అయింది. ఇప్పుడు దాన్ని రిపీల్ చేశారు. అది అసలు హిస్టరీ ఆఫ్ ఐపీసీ. సో అసలు ఇండియన్ పీనల్ కోడ్ అనేది ఇది సబ్స్టాంటివ్ లా. సబ్స్టాంటివ్ లా, సబ్స్టాంటివ్ లా అంటే రైట్స్, క్రైమ్స్, వాటి పనిష్మెంట్స్ ఉంటాయి. రైట్స్, క్రైమ్స్ అంటే ఏది క్రైమ్, దాని పనిష్మెంట్ ఏంటి, ఇది సబ్స్టాంటివ్ లా. క్రైమ్స్ లో సబ్స్టాంటివ్ లా అంటే ఒక క్రైమ్ ఉంటుంది, దానికి సంబంధించి నేరం ఉంటుంది. ప్రొసీజర్ లా ఉంటుంది, సిఆర్పిసి ఉంటుంది, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 సిఆర్పిసి. అది ప్రొసీజరల్ లా. ఈ సబ్స్టాంటివ్ లా అనేది ఎప్పుడైనా సరే అమెండెడ్ బై, సబ్స్టాంటివ్ లాలో ఏమన్నా మార్పులు చేయాలంటే సుప్రీం కోర్టుకు కానీ హైకోర్టుకు కానీ అధికారం ఉండదు. అంటే ఇది నేరం, ఇది నేరం కాదని చెప్పాలంటే కోర్టులకు అధికారం ఉండదు. ఏది నేరం, ఏది నేరం కాదు చెప్పాలంటే ఆ అధికారం ఓన్లీ లెజిస్లేచర్కే ఉంటుంది. సెంట్రల్లో పార్లమెంట్కి, స్టేట్లో అసెంబ్లీకి ఉంటుంది, పార్లమెంటు అసెంబ్లీ. సో సబ్స్టాంటివ్ లాని, ఐపీసీని సబ్స్టాంటివ్ లాని అమెండ్మెంట్ చేయాలంటే కోర్టులు చేయలేవు. ఐపీసీని అమెండ్మెంట్ చేయాలంటే పార్లమెంట్ అన్నా చేయాలి, లేదంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయినా చేయాలి. ఎందుకు పార్లమెంట్ అయినా చేయొచ్చు, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయినా చేయొచ్చు అంటే ఇది లా అనేది కాంకరెంట్ లిస్ట్ లో ఉంటుంది. ఆల్రెడీ మొన్న ఒకసారి చెప్పాం, లా అనేది కాంకరెంట్ లిస్ట్ లో ఉంటుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ అయినా అమెండ్మెంట్ చేయొచ్చు, స్టేట్ గవర్నమెంట్ అయినా అమెండ్మెంట్ చేయొచ్చు. కానీ స్టేట్ గవర్నమెంట్ అమెండ్మెంట్ చేస్తే ఆ స్టేట్ కి అప్లికబిలిటీ, సెంట్రల్ గవర్నమెంట్ అమెండ్మెంట్ చేస్తేనేమో భారతదేశం మొత్తానికి అప్లికబిలిటీ ఉంటుంది. అది సబ్స్టాంటివ్ లా. దీంట్లో ఏంటంటే మనకి 23 చాప్టర్స్ ఉంటాయి, 511 సెక్షన్స్ ఉంటాయి, ఇవన్నీ మావాలి. అయితే చాప్టర్ 1 నుంచి 5A వరకు, చాప్టర్ 1 నుంచి 5A వరకు, మళ్ళీ 22 చాప్టరు, వీటన్నిటిలో జనరల్ రూల్స్ ఉంటాయి. జనరల్ రూల్స్ అంటే అసలు డెఫినిషన్స్ కానివ్వండి, జనరల్ ఎక్సెప్షన్స్ కానీ, ఇలా జనరల్ రూల్స్ ఉంటాయి. అన్నిటికి సంబంధించి జనరల్ రూల్స్. అసలు ఏవి నేరాలు, ఏవి శిక్షలు అనేవి చాప్టర్ 6 నుంచి 21 వరకు ఉంటాయి. చాప్టర్ 6 నుంచి 21 వరకు అసలు ఏవి నేరాలు అంటే హ్యూమన్ బాడీ మీద జరిగే నేరాలు, లేకపోతే ప్రాపర్టీ మీద జరిగే నేరాలు కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ రాష్ట్రానికి, స్టేట్ కి, గవర్నమెంట్ కి వ్యతిరేకంగా జరిగే నేరాలు ఉంటాయి, లేకపోతే పబ్లిక్ సర్వెంట్ కి వ్యతిరేకంగా జరిగే నేరాలు ఉంటాయి, పబ్లిక్ సర్వెంట్ చేసే నేరాలు ఉంటాయి, ఆర్మీలో జరిగేటటువంటి నేరాలు ఉంటాయి, ఆర్మీ వాళ్ళు చేసేటటువంటి నేరాలు, ఇట్లా రకరకాల టైప్స్ ఆఫ్ క్రైమ్స్, వాటి పనిష్మెంట్లు అన్నీ ఉంటాయి. దాంట్లో ఇప్పుడు మనం అసలు సెక్షన్ వైజ్ గా డిస్కస్ చేస్తాం. ఫస్ట్ సెక్షన్ వైజ్ గా, ఫస్ట్ సెక్షన్ 1 లో ఏముంటుందంటే, దీంట్లో మనకి ఫస్ట్ సెక్షన్ 1 లో నేమ్ ఆఫ్ ద యాక్ట్, నేమ్ ఆఫ్ ది యాక్ట్ ఉంటుంది, దాని ఆపరేషన్ ఉంటుంది. నేమ్ ఆఫ్ ది యాక్ట్ అంటే ఇది ఇండియన్ పీనల్ కోడ్ 1860 అని పిలవాలని చెప్పారు. దీని ఆపరేషన్ వచ్చేసి అప్లికబుల్ టు హోల్ ఆఫ్ ఇండియా, భారతదేశం మొత్తం వర్తిస్తుంది. అంతకుముందు ఎక్సెప్ట్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని ఉండేది. ఇప్పుడు ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ తీసేశారు. అది 31/10/2019 నుంచి తీసేశారు. 31/10/2019. అది సర్దార్ వల్లభాయ్ పటేల్ బర్త్డే. సర్దార్ వల్లభాయ్ పటేల్ బర్త్డే అంటే ఆ రోజు నుంచి, అంటే ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేది హూ ఇంటిగ్రేటెడ్ ఇండియా, భారతదేశంలో చిన్న చిన్న ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్న రాజ్యాలన్నిటిని కలిపాడు. హ్యూ యునైటెడ్ ఇండియా కాబట్టి ఆయన బర్త్డే రోజున దీన్ని మనకి అప్లికబిలిటీ పెట్టాడు. దాని తర్వాత వచ్చి ఈ భారతదేశంలో ఫస్ట్ సెక్షన్ 3 ఉంటుంది. సెక్షన్ 3 వచ్చేసి, సెక్షన్ 2 వచ్చేసి విత్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఏ దేశం వాళ్ళైనా, ఇండియన్ సిటిజన్స్ అయినా, ఎవరైనా సరే ఏ దేశం వాళ్ళైనా మన పీస్ ఆఫ్ ల్యాండ్ లో ఉండి, భారతదేశంలో ఉండి
ఒక క్రైమ్ చేస్తే వాళ్ళకి ఐపీసీ అప్లికబిలిటీ అండి. సెక్షన్ 2 ఏంటంటే అప్లికబిలిటీ విత్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఉండి ఇండియన్ సిటిజన్సే కాకుండా బయట దేశం వాళ్ళు భారతదేశానికి వస్తారు. భారతదేశం వచ్చి ఉద్యోగం చేసేవాడు ఉంటాడు, భారతదేశం అబ్బాయిల్ని అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని వచ్చేవాడు ఉంటాడు, భారతదేశంలో వచ్చి వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళంతా ఇండియన్ సిటిజన్స్ కాకపోవచ్చు, అప్పటికి ఇండియన్ సిటిజన్షిప్ రాకపోవచ్చు, అయినా వాళ్ళు కూడా ఐపీసీకి ప్రకారం శిక్షార్హులు. అంటే ఐపీసీ అనేది అసలు ఫస్ట్ పీస్ ఆఫ్ ల్యాండ్, భారతదేశ భూభాగంలో ఎవరు నేరం చేసినా అది ఐపీసీ కింద వాళ్ళు నేరస్తులు అవుతారు. ఒకటి ఇది సెక్షన్ 2. సెక్షన్ 3 ఏంటంటే ఇండియన్ సిటిజన్ భారతదేశం బయట ఎక్కడ నేరం చేసినా, బ్రిటన్ లో ఒక నేరం చేశాడు, అమెరికాలో ఒక నేరం చేశాడు, అది కనుక మన ఐపీసీలో నేరం అయితే అతను ఇండియన్ సిటిజన్ అయితే అతను కూడా ఐపీసీ కింద పనిషబుల్. సో ఫస్ట్ ఏంటి, భారతదేశం మన పీస్ ఆఫ్ ల్యాండ్ లో, జాగ్రఫికల్ ఏరియా మన పీస్ ఆఫ్ ల్యాండ్ లో ఎవరు చేసినా, ఒక ఇండియన్ సిటిజన్ అని కాకుండా ఎవరు చేసినా అది ఐపీసీ కింద వాళ్ళని పనిష్ చేస్తారు. రెండో పాయింట్ ఏంటంటే సెక్షన్ 3లో బియాండ్ ఇండియా, మన ఇండియన్ సిటిజన్ భారతదేశం బయట వేరే దేశాల్లో నేరాలు చేస్తే వాళ్ళని కూడా ఐపీసీ కింద పనిష్ చేస్తారు. అది సెక్షన్ 3. సెక్షన్ 4 ఏంటంటే మన ఇండియన్ రిజిస్టర్డ్ షిప్, ఇండియన్ రిజిస్టర్డ్ ఏరోప్లేన్స్ ఉంటాయి. మన ఏరోప్లేన్ ఇండియన్ ఎయిర్ ఇండియా ఉంటుంది, ఇండియన్ ఎయిర్లైన్స్ ఉంటుంది. ఇండియన్ ఎయిర్లైన్స్ అంటే డొమెస్టిక్ విత్ ఇన్ ఇండియా తిరుగుతాయి. ఎయిర్ ఇండియా ఉంటుంది, ఫారిన్ వెళ్తాయి. అలాగే షిప్స్ ఉంటాయి, మన ఇండియన్ షిప్స్ ఇతర దేశాలు వెళ్తాయి. మన ఇండియన్ రిజిస్టర్డ్ షిప్ లో కానీ ఇండియన్ రిజిస్టర్డ్ ఏరోప్లేన్ లో కానీ ఎక్కడన్నా నేరం జరిగితే, ఆకాశంలో జరిగింది, లేకపోతే లండన్ లో జరిగింది, ఇంకో దేశంలో జరిగింది అంటే అక్కడ అది మన ఇండియన్ షిప్ లో జరిగితే ఆ షిప్ లో ఎవరున్నా మన ఇండియన్ పీస్ ఆఫ్ ల్యాండ్ లో ఏదన్నా నేరం చేస్తే ఐపీసీ కింద పనిషబుల్ అయినట్టు వాళ్ళు కూడా పనిషబుల్ అవుతారు. ఇక్కడ ఏమర్థం అంటే మనం ఏమన్నాం, సెక్షన్ 2లో ఇండియన్ మన పీస్ ఆఫ్ ల్యాండ్ లో, మన జాగ్రఫికల్ ఏరియాలో ఏ దేశం వారు చేసినా, మన ఇండియన్ సిటిజన్ చేసినా ఐపీసీ కింద పనిషబుల్ అన్నాం. అలాగే మన ఇండియన్ షిప్, ఇండియన్ ఏరోప్లేన్ ఏ దేశంలో అయినా ఉండనివ్వండి, దాని లోపల ఏదన్నా క్రైమ్ జరిగితే అది ఎవరు చేసినా వాళ్ళు కూడా ఐపీసీ కింద పనిషబుల్. ఇవి 1, 2, 3, 4. దాని తర్వాత ఇది నాన్ అప్లికబిలిటీ. నాన్ అప్లికబిలిటీ ఎవరికంటే ఇది డిఫెన్స్ ఫోర్సెస్ ఉంటాయి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఇప్పుడు ఈ ఆర్మీ వాళ్ళు అప్పుడప్పుడు మ్యూటినీ ఉంటుంది, తిరుగుబాటులు చేస్తూ ఉంటారు. ఆర్మీలో సోల్జర్స్ లేకపోతే కొట్టుకుంటా ఉంటారు, చంపుకుంటా ఉంటారు, ఆబ్సెంట్లు అవుతా ఉంటారు, పారిపోతూ ఉంటారు. ఇట్లా డిఫెన్స్ ఫోర్సెస్ ఉంటాయి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. వాళ్ళు చేసేటటువంటి అంటే వాళ్ళు మన జనరల్ గా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చి ఇక్కడెక్కడన్నా చేస్తే వస్తుంది. అలా కాకుండా వాళ్ళ డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళ ఉన్న ఏరియాల్లో కనుక వాళ్ళు ఏదన్నా నేరాలు చేస్తే వాళ్ళకి ఐపీసీ అప్లికబుల్ ఉండదు. ఇప్పుడు ఆర్మీ, నేవీ, డిఫెన్స్ కోర్టులు, ఆ కోర్టులు వేసే పనిష్మెంట్లకి సుప్రీం కోర్టు కూడా అప్పీల్ ఉండదు. ఆర్మీ ఆఫీసర్స్ ఉంటారు, నేవల్ ఆఫీసర్స్ ఉంటారు, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ ఉంటారు, కోర్టు మార్షల్స్ ఉంటారు. వాళ్ళు వేసే పనిష్మెంట్లకి సుప్రీం కోర్టు కూడా అప్పీల్ ఉండదు. కాబట్టి ఆ డిఫెన్స్ ఫోర్సెస్ లోపల జరిగే నేరాలకి ఇది నాట్ అప్లికబిలిటీ. అలాగే ఇక్కడ స్పెషల్ లాస్ ఉంటాయి. ఇప్పుడు గోర్ఖా ల్యాండ్ ఉందనుకోండి, గోర్ఖా ల్యాండ్కి కొన్ని స్పెషల్ లాస్ ఉంటాయి. అలాగా ఎక్కడన్నా లోకల్ లాస్ ఉంటాయి, కొన్ని ట్రైబల్ ఏరియాస్ లో కొన్ని లోకల్ లాస్ ఉంటాయి. ఆ లోకల్ లాస్ ఎక్కడైతే ఫోర్స్ లో ఉన్నాయో స్పెషల్ లాస్, మనకు బాగా ఎగ్జాంపుల్ గోర్ఖా ల్యాండ్ ఉంటుంది, గోర్ఖా ల్యాండ్ అంతా సపరేట్ లా ఉంటుంది.
ఆ గోర్ఖా ల్యాండ్ అయితే ఎక్కడైతే ఉందో, లోకల్ లాస్, ట్రైబల్ ఏరియాస్ లోకల్ లాస్ ఎక్కడైతే ఉంటాయో, డిఫెన్స్ ఫోర్సెస్ వీళ్ళకి ఇది ఐపీసీ అప్లికబిలిటీ కాదు. ఇదేంటంటే మనకి సెక్షన్ 5. ఒకసారి సెక్షన్ 5 వరకు ఒకసారి చూసుకోండి. ఫస్ట్ ఏంటంటే నేమ్, ఆపరేషన్. రెండోది భారతదేశంలో జరిగిన నేరాలు. మూడోది ఏంటంటే భారతదేశం బయట ఇండియన్ సిటిజన్ చేసింది. నాలుగోది ఇండియన్ షిప్ లో, ఇండియన్ ఏరోప్లేన్ లో చేసింది. ఐదోది నాట్ అప్లికబిలిటీ. 6. సెక్షన్ 6 ఏంటంటే జనరల్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. జనరల్ ఎక్సెప్షన్స్ అంటే మనకి చాప్టర్ 4లో 76 నుంచి, సెక్షన్ 76 నుంచి సెక్షన్ 106 వరకు జనరల్ ఎక్సెప్షన్ చాప్టర్ ఉంటుంది. జనరల్ ఎక్సెప్షన్ అంటే ఈ జనరల్ ఎక్సెప్షన్స్ ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్, 7 years లోపు వాడు ఏది చేసినా నేరం కాదు, ఒక జనరల్ ఎక్సెప్షన్. జడ్జి ఏది చేసినా నేరం కాదు. ఒకడికి ఫుల్ గా ఇంటాక్సికేషన్ తాగించేసి అతనితో ఏం చేయించినా నేరం కాదు. పిచ్చివాడు ఏది చేసినా నేరం కాదు. మన ప్రాణ రక్షణ కోసం, మన ఆస్తి రక్షణ కోసం ఏది చేసినా నేరం కాదు. ఇవి జనరల్ ఎక్సెప్షన్స్. ఈ జనరల్ ఎక్సెప్షన్స్ సెక్షన్ 4 చాప్టర్ 4లో ఉంటాయి. సెక్షన్ 96 నుంచి 106 వరకు ఉంటాయి. సెక్షన్ 96 నుంచి. సో ఇక్కడ సెక్షన్ 6 లో ఏం చెప్పారంటే, జనరల్ ఎక్సెప్షన్స్ సెక్షన్ 96 నుంచి 106 వరకు ఏం చెప్పారు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం మనం. 7 years లోపు అతను ఏం చేసినా నేరం కాదు. జడ్జి ఎటువంటి తీర్పు ఇచ్చినా నేరం కాదు. మన ప్రాణ రక్షణ కోసం ఎటువంటి చేసినా నేరం కాదు. అలాగే ఆస్తి రక్షణ కోసం మనం ఏం చేసినా నేరం కాదు. ఇలా కొన్ని జనరల్ ఎక్సెప్షన్ ఉంటాయి. ఈ జనరల్ ఎక్సెప్షన్స్ లో ఏం చెప్పారంటే, ఏవైతే జనరల్ ఎక్సెప్షన్స్ లో చెప్పారో ఇది ప్రతి సెక్షన్ కి అప్లికబిలిటీ. అంటే ఇప్పుడు సపోజ్ ఒక మర్డర్ చేశాడు, 302 ప్రకారం మర్డర్ చేశాడు, అతనికి డెత్ పనిష్మెంట్, లైఫ్ పనిష్మెంట్ ఇవ్వచ్చు. దాని కింద ఈ జనరల్ ఎక్సెప్షన్స్ అన్ని ఉన్నట్టే లెక్క, ప్రతి దాని కింద రాయమని చెప్పారు. ప్రతి సెక్షన్ లో ఒక క్రైమ్ ఉంటుంది, దానికి పనిష్మెంట్ ఉంటుంది. ప్రతి చోట రాయలేం కాబట్టి ఈ జనరల్ ఎక్సెప్షన్స్ ఏవైతే చెప్పామో ఇవి ప్రతి సెక్షన్ కింద ఉన్నట్టే లెక్క. అంటే ఇప్పుడు సపోజ్ మనం చెప్పాం, 302 ఒక వ్యక్తి మర్డర్ చేస్తే డెత్ పనిష్మెంట్ ఇవ్వచ్చు, లైఫ్ పనిష్మెంట్ ఇవ్వచ్చు. వాటి కింద ఈ జనరల్ ఎక్సెప్షన్స్ అన్ని ఉన్నట్టే చదువుకోవాలి. 7 years లోపు అతను చేస్తే శిక్షించకూడదు. ఒకడికి ఫుల్ గా తాగించి అతనితో చేపిస్తే శిక్షించకూడదు. అదే జడ్జి కనుక వేస్తే మరణ శిక్షించకూడదు. ఇట్లా జనరల్ ఎక్సెప్షన్స్ కింద వస్తాయి. అంటే ఈ జనరల్ ఎక్సెప్షన్స్ ప్రతి సెక్షన్ కింద ఉన్నట్టుగానే భావించి చదువుకోవాలని రాశారండి. అది 6 జనరల్ ఎక్సెప్షన్. దీంట్లో ఈ జనరల్ ఎక్సెప్షన్ ఏంటంటే 96 నుంచి 106 వరకు ఉంటాయి. దాంట్లో 96 నుంచి 106 దాంట్లో రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఉంటుంది. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అంటే సెక్షన్ 96 నుంచి 106 వరకు ఉంటుంది. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్, దీని తెలుగులో మనం ఆత్మరక్షణ అంటాం. ఆత్మరక్షణ. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అనేది సెక్షన్ 96 నుంచి 106 వరకు ఉంటుంది. ఇది రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అంటే ఇది చాప్టర్ 4. దీంట్లో ఏం చెప్పారంటే, ప్రతి సెక్షన్ కింద, ప్రతి పనిష్మెంట్ కింద ఈ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కానీ లేకపోతే 96 నుంచి 106 ఆ చాప్టర్ 4 ప్రతి సెక్షన్ కింద రాసినట్టుగా చదువుకోవాలి. ఫస్ట్ సెక్షన్ 96 లో రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఉంటుంది అని చెప్పారు. ప్రతి వాడికి ప్రాణ రక్షణ ఉంటుంది, ఆత్మరక్షణ ఉంటుంది, మన ఆత్మరక్షణ ఉంటుంది, ప్రైవేట్ డిఫెన్స్ అని రాశారు. ఈ ప్రైవేట్ డిఫెన్స్ 2 రకాలని సెక్షన్ 97 లో రాశారు. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అగనిస్ట్ బాడీ 97 లో పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది. 97 పార్ట్ 1 ఏంటంటే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అగనిస్ట్ బాడీ.
మన ప్రాణ రక్షణ కోసం మనకి కొంత ప్రైవేట్ డిఫెన్స్ ఉంటుంది. అలాగే పార్ట్ 2 వచ్చేసి రైట్ అగనిస్ట్ బాడీ అండ్ ప్రాపర్టీ. రెండోది ఓన్లీ ప్రాపర్టీ. ఫస్ట్ది బాడీ, రెండోది అగనిస్ట్ ప్రాపర్టీ. అంటే మన ఆస్తుల రక్షణ కోసం. ఇక్కడ ఏంటంటే అగనిస్ట్ బాడీ దగ్గర మన ప్రాణ రక్షణ కోసం కానీ ఇతరుల ప్రాణ రక్షణ కోసం కానీ, మన పక్కవాడు, మన ఫ్రెండ్, మన బంధువు, ఎవడి ప్రాణ రక్షణ కోసం అయినా సరే వాడి ప్రాణాన్ని కాపాడడం కోసం మనకి ప్రైవేట్ డిఫెన్స్ ఉంటుంది. సో ఇదేంటంటే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అగనిస్ట్ బాడీ ఆఫ్ ఓన్ ఆర్ అదర్స్. ఎవడో మనం వెళ్తున్నాం, మన చెల్లి మీదకో, మన తమ్ముడి మీదకో, మన నాన్న మీదకో వచ్చాడు కత్తి తీసుకొని, వాళ్ళని కాపాడడానికి కూడా మనకి ప్రైవేట్ డిఫెన్స్ ఉంటుంది. ఓన్ బాడీ అండ్ బాడీ ఆఫ్ అదర్స్. అలాగే ఓన్ ప్రాపర్టీ అండ్ ప్రాపర్టీ ఆఫ్ అదర్స్. మన పక్కింటి వాడి పొలం ఎవడో లాక్కుంటున్నాడు, అప్పుడు కూడా మనకి, లేకపోతే మన పక్కింట్లోకి ఎవడో ఒకడు వచ్చేసాడు రాబరికి, అప్పుడు కూడా మనకి ప్రైవేట్ డిఫెన్స్ ఉంటుంది. సో ఇక్కడ వరకు ఏంటంటే సెక్షన్ 96 లో అసలు రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పారు. సెక్షన్ 97 లో పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 2 ఏమో రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అగనిస్ట్ బాడీ. రెండోది పార్ట్ 2 రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అగనిస్ట్ ప్రాపర్టీ. ఈ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అంటే మనకి చాప్టర్ 16 లో సెక్షన్ 299 నుంచి 377 వరకు నేరాలు ఉంటాయి అగనిస్ట్ బాడీ. మన హ్యూమన్ బాడీ మీద జరిగే నేరాలన్నీ కూడా చాప్టర్ 16 లో సెక్షన్ 299 నుంచి 377 వరకు ఉంటాయి. మనకు తెలుసు కదా, కల్పబుల్ హోమిసైడ్, మర్డరు, లేకపోతే అసాల్ట్, హర్ట్, గ్రీవియస్ హర్ట్, రేప్, ఇట్లా మోడెస్టీ ఆఫ్ ఉమెన్, ఇట్లాంటి చాలా ఉంటాయి కదా అగనిస్ట్ బాడీ. వీటన్నిటి రక్షణ కోసం రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అగనిస్ట్ బాడీ. అలాగే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అగనిస్ట్ ప్రాపర్టీ. మన ఆస్తులు లాక్కోవడానికి ఎవడో ఒకడు దొంగలు వచ్చారు, మిస్చీఫ్, థెఫ్ట్, ట్రెస్పాస్, రాబరీ, హౌస్ బ్రేకింగ్, ఇలాంటప్పుడు దీని ప్రకారం ప్రైవేట్ డిఫెన్స్ ఉంటుంది. చాప్టర్ 16 లో సెక్షన్ 299 నుంచి 377 వరకు, చాప్టర్ 16 లో 299 నుంచి 377 వరకు క్రైమ్స్ అగనిస్ట్ బాడీ ఉంటుంది. వీటికి సంబంధించిన ప్రైవేట్ డిఫెన్స్. చాప్టర్ 17 లో 398 నుంచి 462 వరకు, 398 నుంచి 462 వరకు క్రైమ్స్ అగనిస్ట్ ప్రాపర్టీ ఉంటుంది. క్రైమ్స్ అగనిస్ట్ ప్రాపర్టీ, వాటికి ప్రొటెక్షన్ కోసం ప్రైవేట్ డిఫెన్స్ ఉంటుంది. సో 96 చేసాం, 97 చేసాం. సెక్షన్ 98 ఉంటుంది అగనిస్ట్ ఇన్సేన్ పర్సన్స్, యూత్, ఇంటాక్సికేటెడ్. అంటే ఈ ప్రైవేట్ డిఫెన్స్, మనం వెళ్తున్నాం, మన మీద ఒక పిచ్చోడు పెద్ద రాయి తీసుకొని వచ్చాడు, ఒక గన్ను తీసుకొని వచ్చాడు, ఒక ఇన్సేన్ పర్సన్ వచ్చాడు, లేకపోతే ఫుల్గా తాగేసిన వాడు వచ్చాడు, అప్పుడు కూడా మనకి ప్రైవేట్ డిఫెన్స్ ఉంటుంది. ఆ తాగొచ్చేడులే, తాగున్నాడు లేని వాడిని వదిలేస్తే మనం చచ్చిపోతాం, పిచ్చోడు లేని వాడిని వదిలేస్తే మనం చచ్చిపోతాం. సో ఇన్సేన్ పర్సన్ అయినా, ఇంటాక్సికేట్ పర్సన్ అయినా, 7 years లోపు వాడైనా మన ప్రాణానికి ప్రమాదం కలిగిస్తున్నాడు అనుకోండి, అవతల వాడు సేమ్ పర్సన్, మామూలు వ్యక్తి మన మీదకి వస్తే ఎలాంటి ప్రైవేట్ డిఫెన్స్ ఉంటుందో అలాంటి ప్రైవేట్ డిఫెన్స్ ఉంటుంది. సెక్షన్ 98. సెక్షన్ 98 ఏంటంటే ప్రైవేట్ డిఫెన్స్ అగనిస్ట్ ఇన్సేన్ పర్సన్స్, పిచ్చోళ్ళు, యూత్ 7 years లోపోడు, లేకపోతే ఇంటాక్సికేటెడ్, ఫుల్గా తాగేసి ఉన్నాడు, వాళ్ళు మన మీదకి వచ్చి మన ప్రాణానికి కానీ మన ఆస్తికి కానీ నష్టం కలిగిస్తే, ఒక మామూలు వ్యక్తి మన మీదకి వచ్చినప్పుడు ఎలాంటి ప్రైవేట్ డిఫెన్స్ ఉంటుందో అలాంటి ప్రైవేట్ డిఫెన్స్ ఉంటుందని సెక్షన్ 98 లో చెప్పారు. ఏంటి ప్రైవేట్ డిఫెన్స్ అనేది చూస్తాం మనం 100 నుంచి 105 వరకు.
సో ఈ 98 ఏంటంటే ఇన్సేన్ పర్సన్ అయినా ఇంటాక్సికేటెడ్ పర్సన్ అయినా మన మీదకి వస్తే మామూలు వ్యక్తి సేమ్ పర్సన్ అంతా తెలివైన వ్యక్తి మామూలు వ్యక్తి మన మీదకి వస్తే మనకి ఎలాంటి ప్రైవేట్ డిఫెన్స్ ఉంటుందో పిచ్చోడు మన మీదకి వచ్చినా కూడా అలాంటి ప్రైవేట్ డిఫెన్స్ ఉంటుంది. మరి అంతే కదా, పిచ్చోడు కదా అని ఆడు ఖర్చు తీసుకొని వస్తే పిచ్చోడు అని వదిలేస్తే మనం చచ్చిపోతాం కదా. ఇది 98 సెక్షన్ 99 ఏంటంటే నో ప్రైవేట్ డిఫెన్స్ అగెనిస్ట్ పబ్లిక్ సర్వెంట్. ఓ పబ్లిక్ సర్వెంట్ ఉన్నాడు, ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, అరెస్ట్ చేయడానికి వచ్చారు. అప్పుడు మనకి ప్రైవేట్ డిఫెన్స్ ఉండదు. అయితే వాళ్ళ అథారిటీ చూపియాలి. యూనిఫామ్ లో రావడమో ఏదో ఉన్నప్పుడు యూనిఫామ్ లో ఉన్నాడు, లేకపోతే యూనిఫామ్ లో లేకుండా ఉన్నాడు అనుకోండి, మనం చెప్పలేం. సో అతను యూనిఫామ్ లో ఉన్నాడు, అతను పబ్లిక్ సర్వెంట్ అని మనకు తెలుసు. పబ్లిక్ సర్వెంట్ అని తెలిసినప్పుడు ప్రైవేట్ డిఫెన్స్ ఉండదు. సో 99 ఏంటంటే నో ప్రైవేట్ డిఫెన్స్ అగెనిస్ట్ పబ్లిక్ సర్వెంట్. కోర్టు నుంచి ఒకరు సమ్మన్స్ తీసుకొని వచ్చారు, అట్లా పబ్లిక్ సర్వెంట్. మళ్ళీ పబ్లిక్ సర్వెంట్ అంటే డెఫినేషన్ ఉంటుంది మనకి. సెక్షన్ 21 లో పబ్లిక్ సర్వెంట్ అంటే డెఫినేషన్ ఉంటుంది, గవర్నమెంట్ సర్వెంట్ అంటే డెఫినేషన్ ఉంటుంది. అవి వేరు. ఏంటంటే ఆ డెఫినేషన్ కాకుండా పబ్లిక్ సర్వెంట్ మీద మనకి ప్రైవేట్ డిఫెన్స్ ఉండదు. అది సెక్షన్ 99. ఇంతవరకు ఒకసారి సెక్షన్ 98 ఏమో ఇన్సేన్ పర్సన్, యూత్, ఇంటాక్సికేటెడ్ పర్సన్ మన మీదకి వస్తే ప్రైవేట్ డిఫెన్స్ ఉంటుంది. పబ్లిక్ సర్వెంట్స్ కి అగెనిస్ట్ గా ప్రైవేట్ డిఫెన్స్ ఉండదు. ఇప్పుడు మనం 97 పార్ట్ 1 లో అగెనిస్ట్ బాడీ అని చెప్పుకున్నాం. ప్రైవేట్ డిఫెన్స్ అగెనిస్ట్ బాడీ. మన ప్రాణరక్షణ కోసం లేకపోతే మన పక్క వాళ్ళ ప్రాణరక్షణ కోసం మనకి ఎటువంటి ప్రైవేట్ డిఫెన్స్ ఉంటుంది. సెక్షన్ 100 లో ఏం చెప్పారంటే ప్రైవేట్ డిఫెన్స్ ఎక్స్టెండ్స్ అప్ టు డెత్. ఏ సందర్భాల్లో ప్రైవేట్ డిఫెన్స్ కింద అవతల వాడిని చంపే అంత హక్కు మనకు ఉంటుంది. సెక్షన్ 100 ప్రైవేట్ డిఫెన్స్ ఎక్స్టెండ్స్ అప్ టు డెత్ అగెనిస్ట్ బాడీ. అప్పుడు మన ప్రాణరక్షణ కోసం అవతల వాడిని ఏ సందర్భాల్లో చంపొచ్చు. అంటే ప్రతిదానికి చంపకూడదు కదా. ఏ సందర్భాలు, ఇప్పుడు ఒకడు ఎవడో వచ్చి మన చేతిలో ఏదో పేపర్ లాక్కుంటున్నాడు, ఆయన మనం చంపేయకూడదుగా. ఏ సందర్భాల్లో సెక్షన్ 100 ఇది. సెక్షన్ 100 ఏ సందర్భాల్లో మన బాడీ రక్షణ కోసం కానీ మన పక్క వాళ్ళ బాడీ రక్షణ కోసం కానీ మన ప్రాణరక్షణ కోసం ఏ సందర్భాల్లో అవతల వాడిని చంపే అంత ప్రైవేట్ డిఫెన్స్ మనకు ఉంటుంది. ఆత్మరక్షణ. డెత్ ఒకటి, ఆడు మనల్ని చంపబోతున్నాడు, మనం చంపేయచ్చు. లేకపోతే మనం చచ్చిపోతాం కదా, అతను మనం చంపబోతున్నాడు, మనం చంపేయచ్చు. లేదంటే గ్రీవియస్ హర్ట్ అంటే మళ్ళీ ఐపీసీలో డెఫినేషన్ ఉంటుంది. పళ్ళు రాలగొడతాం, లేకపోతే దానివల్ల మనకి ప్రాణహాని కలగడం, ఇట్లాంటిది గ్రీవియస్ హర్ట్ ఉంటుంది. మనకి గ్రీవియస్ హర్ట్ కలిగించే ప్రయత్నం చేసినప్పుడు మనం చంపొచ్చు. రేప్ చేయడానికి ప్రయత్నించే సందర్భాల్లో చంపొచ్చు. అన్లాఫుల్ లస్ట్ సందర్భాల్లో చంపొచ్చు. కిడ్నాప్ చేసే సందర్భాల్లో, అబ్డక్షన్ సందర్భాల్లో, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ సందర్భాల్లో, యాసిడ్ పోసే సందర్భాల్లో, ఇలాంటి సందర్భాల్లో మనము ఇతరులను చంపేంత ప్రైవేట్ డిఫెన్స్ మనకు ఉంటుంది. అగెనిస్ట్ బాడీ మన ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఏ సందర్భాల్లో సెక్షన్ 100 ప్రకారం అవతల వాళ్ళని చంపేటంత ప్రైవేట్ డిఫెన్స్ ఉంటుంది. అంటే డెత్, మన ప్రాణానికి హాని వచ్చింది, ఆయన చంపకపోతే మనం చంపేయచ్చు. గ్రీవియస్ హర్ట్ అంటే దాని వల్ల మన ప్రాణం పోతుంది. వాడు చేసినప్పుడు వాడు చంపక్కర్లా, ఇక్కడ చెయ్యి దగ్గర నర్వ్స్ కోసేసి వెళ్ళిపోయాడు అనుకోండి, గ్రీవియస్ హర్ట్, తర్వాత వీడు చచ్చిపోతాడు. అలాంటి సందర్భాల్లో కూడా అవతల వాడిని చంపేంత ప్రైవేట్ డిఫెన్స్ ఉంటుంది.
రేప్ చేయడానికి ప్రయత్నం చేశాడు, అప్పుడు కూడా మనకి ప్రైవేట్ డిఫెన్స్ ఉంటుంది, అవతల వాడిని చంపేయచ్చు. ఎవరిని మనల్ని రేప్ చేయడానికి ప్రయత్నం చేసినా మన పక్క వాళ్ళని రోడ్లో ఎవడన్నా వెళ్తుంటే రోడ్లో ఒక అమ్మాయిని రేప్ చేయడానికి వాడు ప్రయత్నం చేస్తే కూడా అతను మనం కూడా చంపేయచ్చు. ఆ అమ్మాయే చంపక్కర్లా, వాళ్ళ అన్నయ్య చంపక్కర్లా, వాళ్ళ బంధువులే చంపక్కర్లా, ఎవడైనా చంపేయచ్చు. అది అలాగే అన్లాఫుల్ అంటే అన్యాచురల్ దానికి ప్రైవేట్ డిఫెన్స్ అప్ టు డెత్ ఉంటుంది. కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు, అబ్డక్షన్ చేయడానికి ప్రయత్నించాడు, మనల్ని బంధించడానికి కన్ఫైన్మెంట్, మనం కట్టేస్తున్నాడు, కట్టేసి ఇంట్లో పెట్టి తగలాటానికి ప్రయత్నం చేస్తున్నాడు, లేకపోతే కారులో కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, లేకపోతే మన మీద యాసిడ్ పోయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో అవతల వాడిని చంపేంత ప్రైవేట్ డిఫెన్స్ మనకు ఉంటుంది. సెక్షన్ 100 ఒకసారి మళ్ళీ చూసుకోండి. డెత్, గ్రీవియస్ హర్ట్, రేప్, అన్లాఫుల్ లెఫ్ట్, కిడ్నాప్, అబ్డక్షన్, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్, యాసిడ్, ఈ సందర్భాల్లో మనం అవతల వాడిని చంపేంత ప్రైవేట్ డిఫెన్స్ ఉంటుంది. సెక్షన్ 101 ఏంటంటే ఏ సందర్భాల్లో అవతల వాడిని చంపడం కాకుండా అదర్ దాన్ డెత్, చంపడం కాకుండా మిగతాయి, అది తల పగలు కొడతాం, అది కాలు ఎరగొడతాం, ఇంకోటి చేస్తాం. అది ఎప్పుడు చేయొచ్చు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నేరాలు కాకుండా ఇంకో నేరాలు. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, డెత్, గ్రీవియస్ హర్ట్, రేపు, ఇలాంటివి కాకుండా ఎవడో ఒకడు వచ్చి మనల్ని కర్ర తీసుకొని కొట్టబోతున్నాడు, లేకపోతే ఏడిపిస్తున్నాడు, ఇట్లాంటివి చేసాడు అనుకోండి, 324 సెక్షన్ 3 అసాల్ట్, ఇట్లాంటి చిన్న వాటి సందర్భాల్లో మనం చంపకూడదు, ఇంకా వేరే విధంగా గాయపరచొచ్చు. సెక్షన్ 102 కంటిన్యూషన్. ఆ ప్రైవేట్ డిఫెన్స్ ఎంతసేపు ఉంటుంది? ఒకడు మనకు తీసుకొని కత్తితో పొడవబోతున్నాడు, కత్తితో పొడవబోతే మనం అతను ముందే కత్తితో పొడి చేస్తాం, లేదా గన్తో కాల్ చేస్తాం, అది ప్రైవేట్ డిఫెన్స్. వాడు కత్తితో పొడవబోతున్నాడు, ఈలోపు జనం పరిగెత్తుతున్నారు, ఈ జనాన్ని చూసి అతను పారిపోయాడు, మనం వెంటబడి ఆ నెల్లి చంపేది ప్రైవేట్ డిఫెన్స్ అనకూడదు. ఆ ప్రమాదం ఉన్నంతకాలమే ప్రైవేట్ డిఫెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే వాడు ఆ యాక్షన్ ఆపేసాడో మన ప్రైవేట్ డిఫెన్స్ ఎండ్ అయిపోతుంది. ఇదేంటంటే కంటిన్యూషన్ అండ్ ఎండ్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ 102. ఎంతసేపు ఉంటుందంటే మనకు ప్రైవేట్ డిఫెన్స్ ఆ ప్రమాదం ఉన్నంత కాలమే. మళ్ళీ ఎగ్జాంపుల్ ఒకసారి, సో మళ్ళీ ఏంటంటే ఆ ప్రైవేట్ డిఫెన్స్ గురించి మళ్ళీ ఒకసారి ఎంతసేపు ఉంటుందంటే దాని కంటిన్యూషన్ ఎంతసేపు ఉంటుందంటే ఆ ప్రమాదం ఉన్నంతకాలమే. వాడు చంపడానికి వచ్చాడు, జనాన్ని చూసి వాడు పారిపోయాడు కదండి, మనం మళ్ళీ ఆడి ఇంటికి వెళ్ళి నన్ను చంపడానికి వచ్చాడని చంపేసి అది ప్రైవేట్ డిఫెన్స్ అంటే ప్రైవేట్ డిఫెన్స్ కాదు. మనం ఆయన్ని చంపకపోతే మనం చచ్చిపోతాం అనేటటువంటి ప్రమాదం ఎంతసేపు ఉందో అదే సెక్షన్ 102 కంటిన్యూషన్ అండ్ ఎండ్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. దాని తర్వాత సెక్షన్ 103 ఏంటంటే ఏ సందర్భాల్లో మన ఆస్తులు రక్షించుకోవడం కోసం, మన పక్క వాళ్ళ ఆస్తులు రక్షించడం కోసం అవతల వాడిని చంపేయవచ్చు. సెక్షన్ 100 లాగా 103. సెక్షన్ 100 ఏమో మన ప్రాణ రక్షణ కోసం, బాడీ రక్షణ కోసం, 103 మన ప్రాపర్టీ రక్షణ కోసం, సేమ్ అన్నమాట. 103లో ఏం చెప్పారంటే ఏ సందర్భాల్లో మన ఆస్తి రక్షించుకోవడం కోసం అవతల వాడిని చంపేయచ్చు. రాబరీకి వచ్చారు, డెకాయిట్ ఉంటుంది, హౌస్ బ్రేకింగ్ ఉంటుంది, లేకపోతే నైట్ ట్రెస్పాసింగ్ ఉంటుంది, నైట్ హౌస్ బ్రేకింగ్ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో అవతల వాడిని చంపే అంత ప్రైవేట్ డిఫెన్స్ మనకు ఉంటుందండి. ప్రైవేట్ డిఫెన్స్
ఇంకా సెక్షన్ 104 ఏంటంటే అదర్ దాన్ డెత్, మన ఆస్తులు రక్షించుకోవడం కోసం చంపడం కాకుండా ఈ చిన్న చిన్న గాయం చేయటం, కట్టేయడం ఇలాంటివి ఎప్పుడు చేయొచ్చు అనేది సెక్షన్ 104. అంటే ఇప్పుడు చెప్పుకున్న రాబరీ, థెఫ్ట్, డకాయిటీ, మిస్చీఫ్ ఇవి కాకుండా, ట్రెస్ పాసింగ్ కాకుండా ఎవడో మన పాకెట్ లో పర్సు లాక్కొని వెళ్తున్నాడు అనుకోండి, దాన్ని చంపేయకూడదు మనం. దానికి చంపేసే అంత ప్రైవేట్ డిఫెన్స్ మనకు ఉండదు. అని కొట్టే అంత ప్రైవేట్ డిఫెన్స్ ఉంటుంది, కట్టేసే అంత ప్రైవేట్ డిఫెన్స్ ఉంటుంది. ఇది కూడా కంటిన్యూషన్ ఎండ్ కూడా అంతే. వాడు మన ఇంట్లోకి వచ్చాడు రాబరీకి, పోలీస్ విధులను పడి పారిపోయాడు, మనం వెనకాల పరిగెత్తి చంపకూడదు. ఆడు మన ఇంట్లో ఉన్నంతసేపే చంపాలి. సో అట్లా ఇది కూడా కంటిన్యూషన్ ఎండ్. అదేమో 95, 105. 106 అగనిస్ట్ ఇన్నోసెంట్ పర్సన్. మన మీదకి 10 మంది వచ్చారు, 10 మంది మనల్ని చంపడానికి వచ్చారు, లేకపోతే మన ఇంట్లో ఆస్తి లాక్కోవడానికి వచ్చారు. వాళ్ళు చిన్న పిల్లోడు ఉన్నాడు. అప్పుడు మనం ఒకవేళ మనం ఏదన్నా కాల్చినా, రాయి తీసుకొని కొట్టినా ఆ పిల్లలు కూడా చచ్చిపోయే ప్రమాదం ఉంది. అయినా కూడా మనకి ప్రైవేట్ డిఫెన్స్ ఉంటుంది. అంటే అగనిస్ట్ ఇన్నోసెంట్ పర్సన్కి తప్పని పరిస్థితుల్లో వాడికి తగిలినా, వాడిని కాల్చినా మనం ఏం చేయలేమని తప్పని పరిస్థితుల్లో అగనిస్ట్ ఇన్నోసెంట్ పర్సన్ కూడా సెక్షన్ 106 ప్రకారం మనకి ప్రైవేట్ డిఫెన్స్. ఓవరాల్ గా ప్రైవేట్ డిఫెన్స్ లేనిది ఎక్కడంటే సెక్షన్ 99 అగనిస్ట్ పబ్లిక్ సర్వెంట్ మాత్రమే ఉండదు. ఒకసారి నెమ్మదిగా చూస్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే చాప్టర్ 4 96 నుంచి 106 వరకు ఉంటాయి. ఈ 96 నుంచి 106 వరకు ఉంటాయి. దాంట్లో ఒక పార్ట్ ఏంటంటే 96 నుంచి 106 వరకు రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. సెక్షన్ 96 లో అసలు రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఉంటుందని చెప్పారు. సెక్షన్ 97 లో ఇవి రెండు ఉంటాయి. ఒకటి రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అగనిస్ట్ బాడీ ఉంటుంది, రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అగనిస్ట్ ప్రాపర్టీ ఉంటుంది అని చెప్పారు. దాంట్లో పార్ట్ 1 లో 97 లో రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అగనిస్ట్ బాడీ చెప్పారు. ఇవి ఏంటంటే అగనిస్ట్ బాడీ నేరాలు ఉంటాయి. అగనిస్ట్ బాడీ జరిగే నేరాలు చాప్టర్ 16 లో సెక్షన్ 299 నుంచి 377 వరకు ఉంటాయి. వాటన్నిటి సందర్భాల్లో మనకి ప్రైవేట్ డిఫెన్స్ ఉంటుంది. సెక్షన్ 100 లో అవతల వాడిని చంపేంత ప్రైవేట్ డిఫెన్స్ ఎప్పుడు ఉంటుందో చెప్పాడు. అదే డెత్, గ్రీవియస్ హర్ట్, రేపు, అన్లాఫుల్ అరెస్ట్, కిడ్నాప్, యాసిడ్లు ఇలాంటివి. మిగతా సందర్భాల్లో అదర్ దాన్ డెత్, వాడిని మనం కట్టేయచ్చు, కాళ్ళు ఎరగొట్టవచ్చు. ఇట్లా 102 ఏమో కంటిన్యూషన్. వాడు మనల్ని భయపెట్టినంత, మన ప్రాణానికి ప్రమాదం ఉందని భయపెట్టినంత సేపే ఉంటుంది, వాడు పారిపోయిన తర్వాత ఉండదు. సేమ్ అగనిస్ట్ ప్రాపర్టీ 103 కొన్ని సందర్భాల్లో రాబరీ, థెఫ్ట్, హౌస్ బ్రోకింగ్, మిస్చేఫ్, ట్రెస్ పాస్ ఈ సందర్భాలు అవతల వాడిని చంపొచ్చు. మిగతా సందర్భాలు అంటే చిన్నతనే మన పాకెట్ లాక్కున్నాడు, లేకపోతే మన చేతిలో చైన్ లాక్కున్నాడు, మెల్లో చైన్ లాక్కున్నాడు, ఈ సందర్భాల్లో చంపేంత ప్రైవేట్ డిఫెన్స్ ఉండదు. వేరే విధంగా గాయపరచవచ్చు. 105 ఏంటంటే దాని కంటిన్యూషన్ మనకు ప్రమాదం ఉందని చెప్పే ఉంటుంది. సెక్షన్ 99 మాత్రం చెప్పాం, పబ్లిక్ సర్వెంట్ అగనిస్ట్. సెక్షన్ 98 ఏంటంటే ఇన్సేన్ పర్సన్, యూత్, ఇంటాక్సికేటెడ్ పర్సన్ కి యాజ్ యూజువల్ గా ప్రైవేట్ డిఫెన్స్ ఉంటుంది. 106 లో అగనిస్ట్ ఇన్నోసెంట్ పర్సెంట్ కూడా ఉంటుంది. అంతే, ఏం లేదు. 96 ఏమో అసలు ప్రైవేట్ డిఫెన్స్ ఉందని చెప్పారు. 97 లో 2 రకాలు ఉన్నాయని చెప్పారు. 98 లో ఇన్సేన్ పర్సన్, యూత్, ఇంటాక్సికేటెడ్ కి అగనిస్ట్ గా కూడా ఉంటుందని చెప్పారు. 99 లో పబ్లిక్ సర్వెంట్ కి ఉండదని చెప్పారు. 100 లో అవతల వాడిని ఏ సందర్భాల్లో చంపొచ్చో చెప్పారు. 101 లో చంపడం కాకుండా ఇతర విధంగా గాయపరచొచ్చో చెప్పారు. 102 ఎంతసేపు ఉంటుందో చెప్పాడు ఈ బాడీకి. అలాగే 103 ఆస్తి కాపాడుకోవడానికి ఏ సందర్భాల్లో చంపేంత చేయొచ్చు.
104 ఏమో అదర్ దాన్ డెత్, 105 కంటిన్యూషన్, 106 ఇన్నోసెంట్ పర్సెంట్ కూడా ఉందని చెప్పారు. సో ఇందుకు ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6 అయింది జనరల్ యాక్సెప్టెన్స్. సెక్షన్ 7 లో ఏం చెప్పారంటే వన్స్ ఎక్స్ప్లెయిన్, ఈ ఐపీసీ మొత్తంలో ఎక్కడైనా సరే ఒక చోట ఒక పదానికి ఒక అర్థం చెబితే ఇంకా ఐపీసీ టెక్స్ట్ మొత్తం దార్థమే తీసుకోవాలని చెప్పారు. వన్స్ ఎక్స్ప్లెయిన్, ఒక చోట ఒక పదానికి ఒక అర్థ వివరణ ఇస్తే మొత్తం ఐపీసీ ఎక్కడైనా సరే ఆ పదాన్ని అలాగే చదువుకోవాలని చెప్పారు. అలాగే సెక్షన్ 8 లో ఏం చెప్పారంటే సెక్షన్ 8 లో హీ అని కనుక ఎక్కడన్నా రాస్తే, ఇప్పుడు మనం జనరల్ కూడా ఏం చేస్తామంటే రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలంటే 35 years నిండిన వాడై ఉండాలి అని రాస్తారు తెలుగులో కూడా. హీ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ ద ఏజ్ ఆఫ్ 35 years అని రాస్తాం. అంటే హీ అంటే షీ అని కూడా చదువుకోవాలి అని చెప్పారు. సెక్షన్ 8 లో ఏం చెప్పారంటే హీ అని ఎక్కడైనా రాస్తే ఐపీసీ మొత్తంలో మనం డెఫినేషన్ చూస్తున్నాం, హీ అని కనుక ఎక్కడైనా రాస్తే షీ అని కూడా చదువుకోవాలి. ఇంటర్ప్రిటేషన్ ఇది. ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ అనేది ఎలా ఉంటుందంటే అర్ధ వివరణ అనేది ఐపీసీలో చెప్పిందే ఉంటుంది. కాన్స్టిట్యూషన్ అనుకోండి, సుప్రీంకోర్టు చెప్పింది ఉంటుంది కాన్స్టిట్యూషన్లో అర్ధ వివరణ. ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో అర్ధ వివరణ అనేది మన ఇష్టం వచ్చిన అర్థం తీసుకుంటే కుదరదు. ఓ డిక్షనరీలో ఇలా ఉంది, లేకపోతే ఆ బుక్ లో ఇలా ఉంది, అప్పుడు ఇలా రాశారు ఇప్పుడు ఇలా రాశారు అంటే కుదరదు. ఇంటర్ప్రిటేషన్ అర్ధ వివరణ కాన్స్టిట్యూషన్ లో సుప్రీంకోర్టు చెప్పింది అర్ధ వివరణ, ఐపీసీలో డెఫినేషన్ లో చెప్పింది అర్ధ వివరణ. అది డిఫరెన్స్. అంటే ఈ అర్ధ వివరణ అనేది ఇక్కడ సెక్షన్ 8 లో హీ అంటే షీ అని కూడా చదువుకోండి అని చెప్పారు. తర్వాత 2019 లో దీన్ని అమెండ్మెంట్ చేసి సెక్షన్ 8A పెట్టారు. సెక్షన్ 8A పెట్టి, అంటే ఇప్పుడు ఒక్కో సందర్భంలో ట్రాన్స్జెండర్ వాళ్ళు వచ్చారనుకోండి, ఆ కోర్టులో ఏం చేస్తారు, అవతల అడ్వకేట్ నువ్వు అబ్బాయివా అమ్మాయివా అని అడుగుతాడు. అది మోడెస్ట్ ఇన్సల్టింగ్ ఉంటుంది కాబట్టి అదర్స్ అని యాడ్ చేశారు. హీ షీ అదర్స్. ఈ అదర్స్ అంటే ట్రాన్స్జెండర్. అంటే ఇప్పుడు సెక్షన్ 8 లో ఎక్కడైనా సరే మన ఐపీ సెక్షన్ 8 ప్రకారం 8A ప్రకారం ఐపీసీలో ఎక్కడైనా హీ అని రాస్తే హీ అని కానీ షీ అని కానీ ట్రాన్స్జెండర్ అని కానీ చదువుకోవాలి. ఇదేమో 8A. అంటే మనకి ఇంటర్ప్రిటేషన్ అర్ధ వివరణ ఎలా ఉంటుందంటే మనం ఆ డిఫరెన్స్ క్లియర్గా అర్థం అవ్వాలి. మనం ఏం చెప్పామంటే ఐపీసీలోనేమో డెఫినేషన్ లో చెప్పింది ఇంటర్ప్రిటేషన్, కాన్స్టిట్యూషన్ లోనేమో సుప్రీంకోర్టు చెప్పింది ఇంటర్ప్రిటేషన్. అంటే ఒక అర్థానికి ఇప్పుడు మనం మ్యాన్ అన్నాం అనుకోండి, మ్యాన్ అంటే ఐ సా ఏ మ్యాన్ ఆన్ ద రోడ్ అన్నాం. ఐ సా ఏ మ్యాన్ ఆన్ ద రోడ్ అంటే ఎవరిక్కడ, ఒక మనిషి. హీ అవ్వచ్చు, షీ అవ్వచ్చు, ట్రాన్స్జెండర్ అవ్వచ్చు. ఇది అర్థం అవ్వాలి. అయితే ఇక్కడ మళ్ళీ మనం ఐ సా ఏ మ్యాన్ అండ్ ఏ ఉమెన్ అన్నాం. ఇప్పుడు ఇక్కడ మ్యాన్ అంటే మేల్ అయింది, ఇక్కడ మ్యాన్ అంటే హీ కానీ షీ కానీ ట్రాన్స్జెండర్ కానీ అయింది. అది డిఫరెన్స్. అంటే ఒకే వర్డ్కి మనం డిఫరెంట్ అర్థాలు తీసుకున్నాం. ఇప్పుడు ఇంకా మనకు బాగా తెలియాలంటే ఐ సా
ఏ డాగ్ అన్నాం. ఐ సా ఏ డాగ్ అంటే ఏ డాగ్ అయినా అవ్వచ్చు, మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. ఐ సా ఏ డాగ్ అండ్ ఏ బిచ్ అన్నాం అనుకోండి. ఫస్ట్ ఐ సా ఏ డాగ్ అన్నాం. ఐ సా ఏ డాగ్ అన్నప్పుడు అది మేల్ ఫీమేల్ అవ్వచ్చు. ఐ సా ఏ డాగ్ అంటే ఏ బిచ్ అన్నాం. ఇప్పుడు ఏమైంది? ఇది మేల్ డాగ్ అయింది, ఇది ఫీమేల్ డాగ్ అయింది. అదే డిఫరెంట్. అంటే ఏమైంది ఇక్కడ? ఇక్కడ ఉన్న డాగ్ కి మేల్ అని అర్థం, ఇక్కడ ఉన్న డాగ్ కి మేల్ అయినా ఫీమేల్ అయినా అర్థం. దానిని అర్థ వివరణ అంటాం. ఇంకా మనకు కావాలంటే ఇప్పుడు హార్స్ ఉంటుంది. హార్స్ అంటే ఎందుకు అసలు అలా ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ వాట్స్ సుప్రీంకోర్టుకి ఇచ్చారంటే, ఇప్పుడు హార్స్ ఉంటుందండి. ఐ సా ఏ హార్స్ ఆన్ ద రోడ్ అంటే మేల్ అయినా ఫీమేల్ అయినా అవ్వచ్చు. ఐ సా ఏ హార్స్ అండ్ ఏ మేల్ అన్నాం అనుకోండి. ఇప్పుడు ఇది ఫీమేల్ హార్స్, ఇది మేల్ హార్స్, ఇది మేల్ అయినా ఫీమేల్ అయినా అవ్వచ్చు. అంటే అంతకుముందు ఏం జరిగింది? కొన్ని మన కాన్స్టిట్యూషన్ రచించక ముందు ఇప్పుడు మనకి ఈ ఇంటర్ప్రిటేషన్ వాడు సుప్రీంకోర్టుకు ఉంటుందని మనకి కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 12లో రాస్తారు. అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు బ్రిటిష్ గవర్నర్లు ఉండేవాళ్ళు. బ్రిటిష్ గవర్నర్లు, ఆ బ్రిటిష్ గవర్నర్ వస్తున్నారంటే అందరు తప్పుకోవాలి. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తున్నారు అనుకోండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కార్కి మనం కొన్ని సింబల్స్ పెడతారు. అలాగే అప్పుడు బ్రిటిష్ గవర్నర్ వస్తున్నారంటే ఆయన వచ్చేటటువంటి బండికి, కార్ట్కి 14 హార్సెస్ కట్టారు. 14 హార్సెస్ కడతారు. అంటే 14 హార్సులు కట్టిన బండి వస్తుందంటే గవర్నర్ వస్తున్నాడు, అందరు తప్పుకోవాలని అర్థం. గవర్నర్ వస్తున్నాడు, అందరు తప్పుకోవాలని అర్థం. అయితే అక్కడ కాన్స్టిట్యూషన్లో ఏం రాశారంటే ఎవడు 14 హార్సెస్ కట్టుకోకూడదు అని రాశారు. మామూలుగా కదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కార్కి పెట్టుకునేటటువంటి మనం ఏం పెట్టుకోకూడదు. అట్లా 14 హార్సెస్ ఎవడు కట్టుకోకూడదు అని రాశారు. అయితే మన లా ఏంటి? మనం ఏం చెప్పుకోవాలి? ఏదైనా ఒక పని చెయ్యొద్దంటే మనుషులు చేస్తారని అర్థం. ముగ్గురు ఎక్కొద్దంటే ఎక్కుతారు, లైసెన్స్ లేకుండా నడపొద్దంటే నడుపుతారు, కట్నం తీసుకోవద్దంటే తీసుకుంటారు, ఇవ్వద్దంటే ఇస్తారు, తల పగలగొట్టద్దంటే పగలగొడతారు, ఆడి ఆస్తి లాక్కోవద్దంటే లాక్కుంటారు. ఇట్లా ఏవైతే ఐపీసీలో చెయ్యొద్దని రాశారో మనుషులు చేస్తారని అర్థం. అలాగా 14 హార్సెస్ కట్టుకోవద్దని రాశారు. ఎవడో ఒకడు ఏం చేశాడంటే 14 హార్సెస్ కట్టుకున్నాడు, వాడిని తీసుకెళ్లి కోర్టులో పెట్టాడు. అప్పుడు మెడ్రాస్ హైకోర్టులో టంగుటూరి ప్రకాశం పంతులు గారు అడ్వకేట్. టంగుటూరి ప్రకాశం పంతులు, ఇతను చేసిన క్రైమ్ ఏంటి? 14 హార్సులు కట్టుకోకూడదు, కట్టుకున్నాడు. ఇప్పుడు ఈ టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఏం వాదించారంటే, మా వాడు మీరేం చెప్పారంటే 14 హార్సులు కట్టుకోవద్దన్నారు, మా వాడు 13 హార్సులు కట్టుకున్నాడు, ఒక మేర్ కట్టుకున్నాడు అని రాశాడు. ఆర్గ్యుమెంట్ చేశాడు. చేస్తే కేసు గెలిచింది. ఎందుకని? ఇంటర్ప్రిటేషన్ లేదు. ఓ డిక్షనరీ తీసుకెళ్లి మీనింగ్ చూపించారు. ఇప్పుడైతే అలా కాదు, కోర్టు చెప్తాది, బాబు మేము హార్స్ అంటే ఏ హార్స్ అయినా అనే మీనింగ్ తో రాసాము కాబట్టి అసలు ఏ హార్స్ కట్టుకోకూడదు అని చెప్తారు. ఆ అధికారం ఇప్పుడు కోర్టులకు ఉంది 1950 తర్వాత. 1950కి ముందు ఇంటర్ప్రిటేషన్ అనేది లేదు. ఇది డిఫరెన్స్. అలాగే సెక్షన్ 9 నంబర్ అంటే ఎక్కడైనా సింగులర్ అని రాస్తే దాన్ని ప్లూరల్ అని కూడా చదువుకోవాలి, ప్లూరల్ అని రాస్తే సింగులర్ కూడా అంటారు. అంటే ఎక్కడైనా హీ అంటే దే అని కూడా చదువుకోవాలి, దే అంటే హీ అని కూడా చదువుకోవాలి. నంబర్ సింగులర్ అని ప్లూరల్ గా చదువుకోవాలి, ప్లూరల్ ని సింగిల్ గా చదువుకోవాలి.
తర్వాత మళ్ళీ సెక్షన్ 10 లో మ్యాన్ చెప్పారు, మ్యాన్. అంతకుముందు హీ చెప్పారు. హీ అంటే హీ, షీ, ట్రాన్స్జెండర్ యాడ్ చేశారని చెప్పాం 8 లో. 10 లో మ్యాన్ అని రాస్తే కూడా ఉమెన్ అని కూడా చదువుకోవాలి. 2019 తర్వాత ట్రాన్స్జెండర్ అని కూడా చదువుకోవాలి. అదే మనం చెప్పుకున్నాం కదా, రాష్ట్రపతికి పోటీ చేయాలంటే 35 years నిండిన వాడై ఉండాలి అంటే ఆమె ఉండకూడదు అని అర్థం కాదు. సో ఎక్కడైనా హీ రాసిన హీ, షీ, ట్రాన్స్జెండర్, మ్యాన్ అని రాసిన మ్యాన్, ఉమెన్, ట్రాన్స్జెండర్. అలాగే సెక్షన్ 11 పర్సన్ అంటే ఎవరో చెప్పారు. పర్సన్ సెక్షన్ 11 లో పర్సన్. పర్సన్ అంటే ఏంటంటే అన్ ఇండివిజువల్, మనం వ్యక్తులు అనుకోండి పర్సన్. దీంట్లో ఎక్స్ట్రా ఏం చెప్పారంటే ఒక కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయి. కార్పొరేట్ కంపెనీస్, ఒక కంపెనీ ఉంటుంది, ఓ రిజిస్టర్డ్ కంపెనీ. ఆ రిజిస్టర్డ్ కంపెనీస్ ఏంటంటే ఇవి ఈక్వల్ టు అన్ ఇండివిజువల్ క్రియేటెడ్ బై లా, చట్టం తయారు చేసిన మనుషులతో సమానము. అంటే ఒక సంస్థలు, ఒక పబ్లిక్, వాళ్ళు కూడా పర్సన్ కిందే లెక్క, పర్సన్. సో ఇక్కడ పర్సన్ అంటే సంస్థలు కూడా వస్తాయి, వెదర్ కార్పొరేటెడ్ ఆర్ నాన్ కార్పొరేటివ్. ఒక మనకి ఆంధ్ర బ్యాంక్ ఉందనుకోండి, లేకపోతే యూనియన్ బ్యాంక్ ఉందనుకోండి. ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అనేది ఈక్వల్ టు ఏ పర్సన్ క్రియేటెడ్ బై లా. ఈక్వల్ టు ఏ పర్సన్ క్రియేటెడ్ బై లా అంటే ఏంటి? ఈ యూనియన్ బ్యాంక్ పేరు మీద మనం యూనియన్ బ్యాంక్ మీద కేసు వేయొచ్చు. యూనియన్ బ్యాంక్ కూడా యూనియన్ బ్యాంక్ మీద వ్యక్తుల మీద కేసు వేయొచ్చు. సో ఇవేంటంటే ఈక్వల్ టు అండ్ ఇండివిజువల్, వ్యక్తులతో సమానం, బట్ క్రియేటెడ్ బై లా. అది సెక్షన్ 11 లో చెప్పారు. సో సెక్షన్ 11 ఏంటంటే పర్సన్ అంటే డెఫినేషన్ చెప్పారు. సెక్షన్ 12 ఏంటంటే గవర్నమెంట్ సర్వెంట్ అంటే ఏంటో చెప్పారు. ఇక్కడ మనకి సెక్షన్ 21 పబ్లిక్ సర్వెంట్ ఉంటుంది. ఈ రెండింటి డిఫరెన్స్ చూడండి. గవర్నమెంట్ సర్వెంట్ ఉంటారు, పబ్లిక్ సర్వెంట్ ఉంటారు. 14 గవర్నమెంట్ సర్వెంట్ ఉంటారు, పబ్లిక్ సర్వెంట్ ఉంటారు. గవర్నమెంట్ సర్వెంట్ అంటే అడ్మినిస్ట్రేషన్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, లేకపోతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్, కలెక్టరేట్, ఎక్సైజ్, కస్టమ్స్, ఇన్కమ్ ట్యాక్స్, పోస్ట్ ఆఫీసు, ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ లో డైరెక్ట్ గా వర్క్ చేస్తారు. అలాగే స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, రెవెన్యూ, పోలీసు, ఎడ్యుకేషను, ఇట్లా స్టేట్ గవర్నమెంట్ లో డైరెక్ట్ గా పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్. పబ్లిక్ సర్వెంట్ వేరు. పబ్లిక్ సర్వెంట్ అంటే ఏంటంటే గవర్నమెంట్ పెట్టిన సంస్థల్లో పనిచేసే వాళ్ళు కూడా పబ్లిక్ సర్వెంట్సే. అంటే ఇప్పుడు మనం బ్యాంకులు ఉన్నాయి, ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి, లేకపోతే ఓఎన్జీసీ ఉంది, లేకపోతే ఇప్పుడు ఉంది ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉన్నాయి, సి వస్తాయి కార్పొరేషన్. ఇవి నేరుగా ప్రభుత్వాలు కాదు, వీళ్ళేమి ప్రభుత్వ పరిపాలన చేయట్లా, ప్రభుత్వం పెట్టిన సంస్థల్లో పనిచేస్తారు. వీళ్ళు పబ్లిక్ సర్వెంట్స్. అంటే ప్రజాసేవ చేస్తారు, ప్రజాసేవ చేస్తారు. ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్, ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్,
ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కూడా అసలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, గవర్నమెంట్ పెట్టిన సంస్థల్లో పనిచేసేవాళ్ళు. వీళ్ళు పబ్లిక్ సర్వెంట్స్. ఈ గవర్నమెంట్ సర్వెంట్స్ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ సర్వెంట్. ఇతను పబ్లిక్ సర్వెంట్, గవర్నమెంట్ సర్వెంట్, ప్రజలకి సేవ చేస్తున్నాడు, గవర్నమెంట్ లో పనిచేస్తాడు. వీళ్ళు మాత్రం ఓన్లీ పబ్లిక్ సర్వెంట్స్. అది డిఫరెన్స్. 14లోనేమో గవర్నమెంట్ సర్వెంట్ అంటే చెప్పారు, అంటే డైరెక్ట్ గవర్నమెంట్ లో. గవర్నమెంట్ సర్వెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. వీళ్ళు గవర్నమెంట్ సర్వెంట్లు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. అలా కాకుండా గవర్నమెంట్ పెట్టిన సంస్థల్లో పనిచేస్తారు, వీళ్ళు పబ్లిక్ సర్వెంట్స్. అయితే వీళ్ళు కూడా పబ్లిక్ సర్వెంట్స్. ఇట్లా మనం ఏం చెప్పండి, ఫస్ట్ సెక్షన్ 1 ఏముంటుంది అని చెప్పామంటే టైటిల్, దీన్ని ఇండియన్ పీనల్ కోడ్ అంటారు. సెక్షన్ 2 ఏం చెప్పామంటే భారతదేశంలో ఉండి ఎవడు నేరం చేసినా ఇండియన్ సిటిజన్ కాకపోయినా ఐపీసీ కింద శిక్షార్హులు అని చెప్పాం. సెక్షన్ 3 ఏం చెప్పామంటే ఇండియన్ సిటిజన్స్ భారతదేశం బయట నేరాలు చేసిన ఐపీసీ కింద శిక్షార్హులు అని చెప్పాం. సెక్షన్ 4 ఏం చెప్పామంటే ఇండియన్ షిప్ లో కానీ ఇండియన్ ఏరోప్లేన్స్ లో కానీ ఎక్కడ జరిగినా ఎవరు చేసినా ఐపీసీ కింద శిక్షార్హులు అని చెప్పాం. 5 ఏంటంటే డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళకి ఎక్కడైతే లోకల్ లాలు ఉన్నాయో, స్పెషల్ లాలు ఉన్నాయో ఇది వర్తించదని చెప్పాం. అంటే ఆర్మీ కోర్టులు వేసే శిక్షలకి అసలు ఐపీసీ వర్తించదు, అందుకే దాని మీద సుప్రీం కోర్టులో కూడా అప్పీల్ ఉండదని చెప్పాం. తర్వాత 6 ఏంటంటే జనరల్ ఎక్సెప్షన్స్, చాప్టర్ 4 ఉంటుంది, దాంట్లో 76 నుంచి 106 వరకు ఎక్సెప్షన్స్ ఉంటాయి. మనం 96 నుంచి 106 వరకు చేసాం. ఇంక ఇవంటే మనం చెప్పాం 7 years లోపు వాళ్ళు చేస్తే నేరం కాదు, జడ్జి ఏం చేసిన నేరం కాదు, తాగేసి ఉన్నవాడు ఏం చేసిన నేరం కాదు, పిచ్చోడు ఏం చేసిన నేరం కాదు. ఇవన్నీ 76 నుంచి 95 వరకు ఉంటాయి. ట్రిపులింగ్ యాక్ట్ లో నేరం కాదు, ట్రిపులింగ్ ఉంటాయి. చిన్న పిల్ల ఉంది, మనకు తెలిసిన పాప, బుక్ గిల్లాము నేరం కాదు, హెడ్ మాస్టర్ చెవు పిండాడు నేరం కాదు, వేరే వాడి పాకెట్ లోంచి పెన్ను తీసుకున్నాం రాసుకోవడానికి నేరం కాదు. ఇట్లాంటివన్నీ 76 నుంచి 95 వరకు ఉంటుంది. సెక్షన్ 7 ఏం చెప్పామంటే ఒక చోట ఒక అర్ధ వివరణ ఇస్తే అది టోటల్ గా ఐపీసీ మొత్తం వర్తిస్తుందని చెప్పాం. 8లో ఏం చెప్పామంటే హీ అంటే హీ గాని, షీ గాని, 8A ప్రకారం ట్రాన్స్జెండర్ గాని అని చెప్పాను. తర్వాత సెక్షన్ 9 నంబర్, ఎక్కడన్నా 1 అని రాస్తే 10కి కూడా వర్తిస్తుంది, 10 అని రాస్తే ఒకదానికి కూడా వర్తిస్తుంది నంబర్. 10 వచ్చేసి మ్యాన్, మ్యాన్ అంటే కూడా హీ గాని, షీ గాని, ట్రాన్స్జెండర్ గాని. 11 ఏం చెప్పామంటే పర్సన్ అంటే ఏం చెప్పామంటే ఒక సంస్థలు కూడా పర్సన్స్ కింద వస్తాయి, ఈక్వాలిటీ అండ్ ఇండివిజువల్ క్రియేటెడ్ బై లా అని చెప్పి ఊరికి ఇంట్రడక్షన్. అంటే మనం తర్వాత ఏం చేస్తామంటే రెగ్యులర్ క్లాసెస్ లో ఇప్పుడు ఒక 11 సెక్షన్స్ చెప్పాను అనుకోండి రెగ్యులర్ క్లాస్ లో, ఈ 11 సెక్షన్స్ మెటీరియల్ మీ దగ్గర ఉంటుంది. ఈ 11 సెక్షన్స్ మళ్ళీ దాన్ని చూసి చదువుతాను నేను నెమ్మదిగా. అప్పుడు మీకు తెలియకుండా 15 రోజుల్లో ఇంగ్లీష్ కూడా ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది. మీ తెలుగు మీడియం చదివినా ఏం చదివినా. అంటే ఇక్కడ మీకు ఏమర్థం అవ్వాలంటే మనం నిజంగా చదవం. ఐపీసీ ఉందనుకోండి, లైన్ టు లైన్, లైన్ టు లైన్ మనం ఎంతమంది చదువుంటారు? లైన్ టు లైన్ 15 సార్లు చదివితే ఇంప్రూవ్ అయిపోతుంది. ఇప్పుడు మెడికల్ షాప్ లో పనిచేసే అతనికి ఇంగ్లీష్ రాదు, అతనికి కావాల్సిన ఇంగ్లీష్ వస్తుంది. అలాగే మనకు కూడా లాకి కావాల్సిన టెర్మినాలజీ వస్తుంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఐపీసీ అంతవరకు మనం ఆపేస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఇది ఏ పీపుల్కి అయితే చాలా ఇంపార్టెంట్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, దాంట్లో ఏముంటాయి? ఈ దేశం ఉంది, ఈ భారతదేశం యొక్క పేరు ఎక్కడ రాశారంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో రాశారు.
దీని సరిహద్దులు ఎక్కడ రాశారంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో రాశారు. లేదు, కైండ్స్ ఆఫ్ సిటిజన్షిప్. ఇప్పుడు మనం ఉన్నాం ఇండియన్ సిటిజన్స్. మనం ఎలా ఇండియన్ సిటిజన్స్ అంటే భారతదేశంలో పుట్టాం, మన తల్లిదండ్రులు ఇండియన్ సిటిజన్స్ కాబట్టి మనం ఇండియన్ సిటిజన్స్. ఎవడో ఒకడు వచ్చి భారతదేశంలో 10 ఏళ్ళ నుంచి వ్యాపారం చేసుకుంటున్నాడు, అతని సిటిజన్షిప్ ఏంటి? లేకపోతే BHEలో ఉద్యోగం చేసుకోవడానికి వచ్చాడు, అతని సిటిజన్షిప్ ఏంటి? లేకపోతే JNTలో చదువుకోవడానికి వచ్చాడు, అతని సిటిజన్షిప్ ఏంటి? ఇప్పుడు మనం మన దేశం వాళ్ళే ఆస్ట్రేలియా లేకపోతే ఎక్కడెక్కడికి వెళ్ళి చదవటం కాదు, హైదరాబాదు యూనివర్సిటీలో కానీ లేకపోతే ఢిల్లీ JNUలో కానీ JNTలో కానీ ప్రపంచ దేశాల నుంచి వచ్చి ప్రతి సంవత్సరం 5,000 మంది చదువుతానే ఉంటారు. లేదు, ఒక ఇండియన్ అమ్మాయి జర్మనీ అబ్బాయిని చేసుకుంది, వీళ్ళిద్దరు వెళ్ళి బ్రిటన్ లో ఒక పిల్లవాడిని కన్నాడు, అతని సిటిజన్షిప్ ఏం చేయాలి? సో కైండ్స్ ఆఫ్ సిటిజన్షిప్ కూడా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉంటాయి. అలాగే మనకు ఉండేటటువంటి రైట్స్, ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. ఏముంటాయి ఫండమెంటల్ రైట్స్? ఇష్టం వచ్చిన మతం తీసుకోవచ్చు, దానికి ప్రచారం చేసుకోవచ్చు, లేకపోతే భారతదేశం మొత్తం తిరగవచ్చు, భారతదేశంలో ఎక్కడైనా నివసించవచ్చు, ఒక యూనియన్లు పెట్టుకోవచ్చు, మనమే ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకోవచ్చు. ఇలా మన ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. అంటే ఇవన్నీ కొంచెం తెలుసు కాబట్టి నేను తక్కువ చెప్తున్నా. ఈ ఫండమెంటల్ రైట్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉంటాయి. అలాగే డైరెక్షన్ టు ద గవర్నమెంట్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంటుంది. గవర్నమెంట్ కి డైరెక్షన్ ఇస్తుంది కాన్స్టిట్యూషన్. ఏం డైరెక్షన్ ఇస్తుంది? ఫ్రీగా హాస్పిటల్స్ పెట్టండి, లేకపోతే మద్యపానం నిషేధించండి, లేకపోతే ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వండి, యూనిఫామ్ సివిల్ కోడ్ ఇవ్వండి. ఇట్లా లేకపోతే ఎగ్జిక్యూటివ్ నుంచి జ్యుడిషియరీ సపరేట్ చేయండి. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 50లో సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ అంటే 1950లో మన కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చే వరకు ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ కలిసి ఉండేది. అందుకే ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ అని రాస్తారు. 1950కి ముందు ఆయనే కలెక్టర్, ఆయనే జిల్లా జడ్జి. అది అర్థం అవ్వాలి. సో జ్యుడిషియరీని కాన్స్టిట్యూషన్ లో రాసిన ఆర్టికల్ 50 ప్రకారం సపరేట్ చేశారు. 1950కి ముందు కలెక్టరు జడ్జి ఒకళ్ళే ఉండేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు IAS ఆఫీసర్ లాగా ICS ఆఫీసర్లు ఉండేవాళ్ళు, ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్. ప్రజెంట్ IAS 1950కి ముందు ICS, ఇండియన్ సివిల్ సర్వీసెస్. అంటే IAS ఆఫీసర్లు. ఈ ICS ఆఫీసరే జిల్లా కలెక్టర్ గా ఉండేవాడు, జిల్లా జడ్జిగా ఉండేవాడు. రెండు పనులు ఒకళ్ళే చేసేవాళ్ళు. సపరేషన్ ఆర్టికల్ 50 ప్రకారం ఎగ్జిక్యూటివ్ నుంచి జ్యుడిషియరీ సపరేట్ చేశారు. ఇవన్నీ డైరెక్షన్ టు ద గవర్నమెంట్. అంటే ఈ గవర్నమెంట్ కి డైరెక్షన్, అది గవర్నమెంట్ ఇష్టం. అంటే ఇప్పుడు మద్యపానం నిషేధించండి అన్నారు, గవర్నమెంట్ ఇష్టం. గోవధ నిషేధించండి అన్నాడు, గవర్నమెంట్ ఇష్టం. ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వండి అన్నాడు, గవర్నమెంట్ ఇష్టం. ఫ్రీ హాస్పిటల్స్ పెట్టమన్నాడు, గవర్నమెంట్ ఇష్టం. ఇవి కంపల్సరీ కాదు, ఇవి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇవి దీంట్లో ఉంటాయి. భారతదేశానికి ఒక పార్లమెంట్ ఉండాలి, కాన్స్టిట్యూషన్ లో చెప్పారు. దాంట్లో లోక్సభ ఉండాలి, కాన్స్టిట్యూషన్ లో చెప్పారు. దాంట్లో రాజ్యసభ ఉండాలి, కాన్స్టిట్యూషన్ లో చెప్పారు. దాంట్లో రాష్ట్రపతి ఉండాలి, కాన్స్టిట్యూషన్ లో చెప్పారు. భారతదేశానికి ఒక ప్రైమ్ మినిస్టర్ ఉండాలి, కాన్స్టిట్యూషన్ లో చెప్పారు. లేకపోతే చిన్న విలేజ్ కి ఒక వార్డు మెంబర్ ఉండాలి, కాన్స్టిట్యూషన్ లో చెప్పారు. ఇంకా చెప్పాలంటే ఈవేళ భారతదేశం ఇలా ఎందుకుంది అంటే భారతదేశం ఇలా ఉండాలని కాన్స్టిట్యూషన్ లో రాశారండి. అది అసలు కాన్స్టిట్యూషన్ అంటే రిటర్న్ కాన్స్టిట్యూషన్. అంతకుముందు రిటర్న్ కాన్స్టిట్యూషన్ లేకుండా కూడా చాలా దేశాలు ఉన్నాయి. ఇప్పుడు రాజులు పరిపాలించారు. రాజులు పరిపాలించినప్పుడు రిటర్న్ కాన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు మనం కూడా ఇంట్లో ఉంటాం. ఇంట్లో ఉన్నప్పుడు ఇంటికి రావడం లేట్ అయితే ఫోన్ చేసి చెప్పాలి, లేకపోతే ఉదయాన్నే నిద్ర లేవాలి, రాత్రి 10:30కల్లా పడుకోవాలి. ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి. కానీ మనం రూల్స్ రాసుకోం. అలాగా రాజులు కూడా
రూల్స్ రాసుకోకుండా దేశాలను పరిపాలించారు. అలా రూల్స్ రాసుకోకుండా దేశాలను పరిపాలించినప్పుడు ఏమైందంటే ఈక్వాలిటీ ఉండదు. ఆ రాజు ఫ్రెండో బంధువు అనుకోండి, ఏదైనా నేరం చేసినా వదిలేసేవాడు, బయట వాడికి శిక్షలు వేసేవాడు. ఈక్వాలిటీ లేదు కాబట్టి ఆ ఈక్వాలిటీ కోసం రిటర్న్ కాన్స్టిట్యూషన్లోనే వచ్చింది. ఇలా రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనేది ఫస్ట్ యుఎస్ఏ వాళ్ళు రచించుకున్నారు. సో ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ ఎవరంటే యుఎస్ఏ వాళ్ళు. అంటే మనకి ఏమర్థం అవ్వాలి, ఇప్పటికీ రిటర్న్ కాన్స్టిట్యూషన్ లేని దేశాలు ఉన్నాయి. మనకు బాగా తెలిసిన బ్రిటన్, యూకే. బ్రిటన్కి ఇప్పటికి కూడా రిటర్న్ కాన్స్టిట్యూషన్ లేదు. రిటర్న్ కాన్స్టిట్యూషన్ లేకపోవడం ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇండియాలో సుప్రీం ఎవరు, ఇండియాలో సుప్రీం ఎవరు అంటే కాన్స్టిట్యూషన్ ఇస్ ద సుప్రీం. ఇండియాలో సుప్రీం ఎవరంటే కాన్స్టిట్యూషన్ ఇస్ ద సుప్రీం. ఎందుకని? ప్రైమ్ మినిస్టర్ ఏం చేయాలి? కాన్స్టిట్యూషన్ చెప్పింది చేయాలి. ప్రెసిడెంట్ ఏం చేయాలి? కాన్స్టిట్యూషన్ చెప్పింది చేయాలి. చీఫ్ మినిస్టర్ ఏం చేయాలి? కాన్స్టిట్యూషన్ చెప్పింది చేయాలి. గవర్నర్ ఏం చేయాలి? కాన్స్టిట్యూషన్ చెప్పింది చేయాలి. సుప్రీం కోర్టు ఏం చేయాలి? కాన్స్టిట్యూషన్ చెప్పాలి. భారతదేశంలో ఎవరైనా ఏం చేయాలంటే కాన్స్టిట్యూషన్ లో వాళ్ళకున్న పవర్స్ ని మాత్రమే చేయాలి. అంటే ఇండియాలో సుప్రీం ప్రైమ్ మినిస్టర్ కాదు, పార్లమెంట్ కాదు, ఇంకొకళ్ళు కాదు, కాన్స్టిట్యూషన్. అదే బ్రిటన్ లో సుప్రీం ఎవరంటే ఈ రోజు కూడా బ్రిటన్ క్రోన్, అంటే బ్రిటన్ రాజు లేకపోతే రాణి. అంటే బ్రిటన్ లో పార్లమెంట్ ఏం చేసినా, ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పినా బ్రిటన్ రాణి అలా కాదు ఇలా చేయండి అంటే చేయాలి. అందుకని బ్రిటన్ అనేది ఇప్పటికీ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ కి ఎగ్జాంపుల్. ప్లస్ అక్కడ క్వీన్ సుప్రీం. సో అలా కాకుండా ఇండియాలో సుప్రీం. సో ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అమెరికా వాళ్ళు రచించుకున్నారు. ఎప్పుడో 1787, 89 మధ్య రచించుకున్నారు. ఇది ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. అంటే అసలు మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ చూస్తున్నాం ఎలా వచ్చింది ఏంటి అనేది. అంటే 1786 లో అమెరికా గాట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ బ్రిటన్. వాళ్ళకు కూడా మనలాగే స్వాతంత్రం వచ్చింది. అప్పుడే ఆ స్వాతంత్ర పోరాటం చేసిన ఆయన జార్జ్ వాషింగ్టన్. అందుకే దాని క్యాపిటల్ పేరు వాషింగ్టన్. ఇక్కడ ఎప్పుడైనా ఒక దేశ రాజ్యాంగం రచించబడితే దానికి ఒక కమిటీ ఉంటుంది. అమెరికన్ కాన్స్టిట్యూషన్ రచించిన కమిటీ పేరు ఫిలడెల్ఫియా కన్వెన్షన్. ఫిలడెల్ఫియా కన్వెన్షన్ అంటే ఏం లేదు, ఫిలడెల్ఫియా అనేది ఒక సిటీ, కన్వెన్షన్ అంటే సమావేశం. ఇప్పుడు బాంబేలో ఒక వారం రోజులు ఒక సమావేశం జరిగిందండి. బాంబేలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు అంటారు. అలాగే ఫిలడెల్ఫియాలో ఒక 2 years పాటు ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో వాళ్ళ కాన్స్టిట్యూషన్ రచించుకున్నారు. అందుకని దానికి ఆ పేరే పెట్టారు. సో ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ అంటే యుఎస్ కాన్స్టిట్యూషన్. కమిటీ మేకర్ ఆఫ్ యుఎస్ కాన్స్టిట్యూషన్ అడిగితే ఫిలడెల్ఫియా కన్వెన్షన్. ఇప్పుడు కొంచెం అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో తెలిసింది కాబట్టి ఇప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి వస్తాం. మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసలు ఎలా వచ్చింది ఏంటి? మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇది 26/1/1950 నుంచి 4th లోకి వచ్చింది. దాన్నే మనం రిపబ్లిక్ డే అంటాం. అంటే అసలు రిపబ్లిక్ డే అంటే అర్థం ఏంటంటే ఆ రోజు నుంచి మనమే రచించుకున్నటువంటి కాన్స్టిట్యూషన్ 4th లోకి వచ్చింది. ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రచించిన కమిటీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. consisted of 389 members, all Indians. అంటే ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ పేరు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. దాంట్లో 389 మెంబర్స్ అందరు ఇండియన్స్ ఉన్నారు. ఇప్పుడు దీనికి ముందు ఇండియా కోసం బ్రిటిష్ వాళ్ళు చాలా కాన్స్టిట్యూషన్ తయారు చేశారు. 1773లో మొదలు పెట్టేసి 1947 వరకు.
1773లో, 1833లో, 1858లో, 1909లో, 1919లో, 1935లో ఇలా చాలా సార్లు వాళ్ళు కాన్స్టిట్యూషన్ తయారు చేశారు. ఇది మనమే రచించుకున్నటువంటి కాన్స్టిట్యూషన్. ఈ కాన్స్టిట్యూషన్ రాసిన తర్వాత మనం ఆర్టికల్ 12లో ఏం చెప్పామంటే, దీంట్లో డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటే, డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటే ద లాస్, ద యాక్ట్స్ మేడ్ ఇన్ ఇండియా బిఫోర్ 26/1/1950 ఆర్ వాయిడ్ అని చెప్పాం. ఇది డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ వస్తుంది, మళ్ళీ ఆర్టికల్ 12లో వివరంగా వస్తుంది. ఆర్టికల్ 12లో ఏం చెప్పారంటే డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ ఉంటుంది. ఈ డేట్కి ముందు భారతదేశంలో ఏ యాక్ట్లు చేసినా చెల్లవని చెప్పారు. లేకపోతే ఏం చేస్తాం, అప్పుడు అలా చెప్పారు కదా, ఆ యాక్ట్ లో ఇలా చెప్పారు కదా, దీంట్లో ఇలా చెప్తారు కదా అంటారని ఆ డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ రాశారు. సో కాన్స్టిట్యూషన్ మనమే రచించి దీంట్లో 389 మంది మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి అసలు మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని రచించారు. అయితే ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనే కమిటీ అసలు ఎవరు, ఎలా వచ్చింది భారతదేశానికి, అసలు ఈ కమిటీ ఎవరు, వీళ్ళని ఎవరు అపాయింట్ చేశారు ఏంటంటే, అంటే అసలు మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, దాని బ్యాక్గ్రౌండ్, అసలు కాన్స్టిట్యూషన్ ఎలా వచ్చిందో చూస్తున్నాం మనం. 1946లో అంటే ఇంకా ఇండియాకి ఇండిపెండెన్స్ రానప్పుడు 1946లో మనకేమర్థం అవ్వాలి, స్వాతంత్రం రాకముందు 1947 వరకు భారతదేశానికి రాజు ఎవరంటే బ్రిటన్ రాజు, భారతదేశానికి రాణి ఎవరంటే బ్రిటన్ రాణి, భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు 1947కి ముందు ఇప్పుడు మన కరెన్సీ మీద గాంధీ బొమ్మలు వేస్తున్నాం. 1947కి ముందు ఎవరి బొమ్మలు ఉండేవి అంటే బ్రిటన్ రాజు బొమ్మ ఉండేది కరెన్సీ మీద, బ్రిటన్ రాణి బొమ్మ ఉండేది కరెన్సీ మీద. సో 1946లో క్లెమెంట్ అట్లీ అని ఆయన బికేమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్. 1946లో క్లెమెంట్ అట్లీ అని ఆయన బ్రిటన్ కి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. బ్రిటన్ కి ప్రైమ్ మినిస్టర్ అంటే ఇండియా కూడా ప్రైమ్ మినిస్టర్, ఇది అర్థం అవ్వాలి. బ్రిటన్ కి ప్రైమ్ మినిస్టర్ అంటే ఇండియా కూడా ప్రైమ్ మినిస్టర్. అయితే భారతదేశంలో ఫ్రీడమ్ స్ట్రగుల్ జరుగుతుంది, మాకు స్వాతంత్రం ఇవ్వండి, స్వాతంత్రం ఇవ్వండి అని స్ట్రగుల్ చేస్తున్నాం. 1946కి ముందు ఈ క్లెమెంట్ అట్లీ అపోజిషన్ పార్టీలో ఉన్నాడు. మనం ఇక్కడ మాకు స్వాతంత్రం ఇవ్వండి, స్వాతంత్రం ఇవ్వండి అంటున్నాం, బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ ఇవ్వట్లా. అప్పుడు ఈయన అపోజిషన్ పార్టీలో ఉన్నాడు. ఇంకా మనం ఎంతకాలం పరిపాలిస్తాం, స్వాతంత్రం ఇవ్వడమే కరెక్ట్ కదా అని చెప్పాడు ఈయన అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు. ఈయనే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఆయనే ప్రైమ్ మినిస్టర్ అయితే మళ్ళీ ఆయన ఎందుకు ఇస్తాడు ఫ్రీడమ్? ఎవరైనా సరే ఎక్కువ రాజ్యాన్ని పరిపాలించాలనుకుంటారు, కానీ నేను అలా అనలేదని అనరు. ఇప్పుడు అనుకోండి, వీడియో చూపించినా అది నాది కాదంటారు, అప్పుడు మొరాలిటీ ఉండేది. ఒక మాట అంటే ఆ మాట అనలేదని అనరు, మొరాలిటీ ఉంటుంది. సో ఈయన ఏం చేశాడంటే, ఓకే ఈయన స్వాతంత్రం ఏమో ఇవ్వలేడు, అలాగని నేను ఇస్తానని అనలేదు. అప్పుడు ఈయన ఏం చేశాడంటే భారతదేశానికి ఒక కమిటీని పంపించాడు. ఇది అర్థం అవ్వాలి మీకు. అంతకుముందు స్వాతంత్రం ఇవ్వడమే న్యాయం అన్నాడు, ఇప్పుడు ఆయనే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, నేను అలా అనలేదు సరే అని భారతదేశానికి ఒక కమిటీని పంపించాడు. పంపించి ఏం చెప్పాడంటే, భారతదేశంలో స్వాతంత్ర పోరాటం నిజంగా ప్రజలు కూడా చేస్తున్నారా, ఓన్లీ రాజకీయ నాయకులే చేస్తున్నారా? ఒకవేళ అందరూ చేస్తే, మనం స్వాతంత్రం ఇస్తే ఆ దేశాన్ని వాళ్ళు పరిపాలించుకోగలరా లేదా సర్వే చేసి అమ్మున్నారు. ఇది అర్థం అవ్వాలి. అంటే మనం స్వాతంత్రం ఇస్తే వాళ్ళ దేశాన్ని వాళ్ళు రూల్ చేసుకోగలరా లేదా సర్వే చేసి రమ్మని ఒక కమిటీని పంపించారండి. ఈ కమిటీలో బ్రిటన్ పార్లమెంట్ లో ఉన్న 3 క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు. ఒక ఆయనేమో
పెథిక్ లారెన్స్. రెండో ఆయనేమో ఏవి అలెగ్జాండర్. మూడో ఆయనేమో స్టెఫర్డ్ క్రిప్స్. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఎవరంటే బ్రిటన్ పార్లమెంటులో క్యాబినెట్ మినిస్టర్స్. పెథిక్ లారెన్స్, ఏవి అలెగ్జాండర్, స్టెఫర్డ్ క్రిప్స్. వీళ్ళ ముగ్గురు బ్రిటన్ క్యాబినెట్ లో అంటే బ్రిటన్ పార్లమెంట్ లో క్యాబినెట్ మినిస్టర్స్. అందుకని ఈ కమిటీకి క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనే పేరు పెట్టారు. కొంచెం అర్థం అవ్వాలి. సో క్లెమెంట్ అట్లీ కొత్తగా ప్రైమ్ మినిస్టర్ అయ్యి, ఈయనేమో లేబర్ పార్టీ, కొత్తగా ప్రైమ్ మినిస్టర్ లేబర్ పార్టీకి చెందిన క్లెమెంట్ అట్లీ 1946 లో బ్రిటన్ కి కొత్తగా ప్రైమ్ మినిస్టర్ అయ్యి భారతదేశానికి ఒక కమిటీని పంపించాడు. ఆ కమిటీలో ముగ్గురు క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు. ఆ కమిటీ పేరు క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఎప్పుడైనా ఒక కమిటీ ఉంటే ఆ కమిటీకి ఒక హెడ్ ఉంటాడు, ఆయన పెథిక్ లారెన్స్. సో వీళ్ళని పంపించి ఏం చెప్పాడు, మీరు భారతదేశం వెళ్ళి స్వాతంత్రం ఇస్తే వాళ్ళ దేశాన్ని వాళ్ళు పరిపాలించుకోగలరా లేదో సర్వే చేసి రమ్మన్నారు. వీళ్ళు వచ్చి సర్వే చేసి ఏం రికమెండ్ చేశారంటే, భారతదేశాన్ని వాళ్ళ దేశాన్ని వాళ్ళే పరిపాలించుకోగలరు, కానీ వాళ్ళే రచించుకున్న సొంత కాన్స్టిట్యూషన్ ఉంటే వాళ్ళ దేశాన్ని వాళ్ళు పరిపాలించుకోగలరు అని చెప్పారండి. ఈ పాయింట్ అర్థం అవ్వాలి. అంటే రూల్స్ వాళ్ళే రాసుకోవాలి. ఇప్పుడు మీరే లా చదివారు అనుకోండి, ఎవరిని తిట్టలేరు. మీ అమ్మా నాన్న లా చదివిపించారు అనుకోండి, నీ వల్ల నేను లా చదివాను, లేకపోతే డాక్టర్ని అయ్యేవాడిని, ఇంజనీర్ని అయ్యేవాడిని అంటాం. అదే నువ్వే లా చదివావు అనుకో, నోరు మూసుకొని ఉంటావు. అట్లా వాళ్ళనే రాసుకోనివ్వండి రూల్స్, వాళ్ళ దేశాన్ని వాళ్ళు పరిపాలించుకోగలరు అని చెప్పాం. ఎందుకని, బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏ యాక్ట్ చేసినా మనం వ్యతిరేకించేవాళ్ళం. ఎగ్జాంపుల్, ఎప్పుడో 1829లో బ్రిటిష్ వాళ్ళు సతీని ప్రొహిబిట్ చేశారు. 1829లోని సతీని ప్రొహిబిట్ చేశారు. సతీ ఏంటి, భర్త చనిపోతే బతికున్న అమ్మాయిని తీసుకెళ్ళి మంటలు వేయాలి. ఇప్పుడు బతికున్న అమ్మాయిని తీసుకెళ్ళి మంటలు వేస్తే అరవరా, పెడబొబ్బలు పడుతుంది బతుకున్న అమ్మాయిని మంటలు వేస్తే. ఆ అరుపులు అందరికీ వినపడి జాలి కలిగి ఆపేస్తారని చెప్పి చావు మేళాలు కట్టేవాళ్ళు అక్కడ. అందుకు చావు మేళాలు వచ్చింది. ఇవన్నీ చూసి బ్రిటిష్ వాళ్ళు ఇదేదో చాలా దుర్మార్గంగా ఉందని చెప్పి నిషేధించారు. కానీ మనం ఏం చేసాం, ఇది మా హిందూ దేశ సాంప్రదాయం, మీరు వేరే మతం వాళ్ళు, మీరు మా మతాన్ని దెబ్బతీస్తున్నారు, కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నామని ఆ రోజున వ్యతిరేకించాం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అదే ఇలా అని మనం రాసుకున్నాం. అందుకని మనం ఏం చెప్పినా వీళ్ళకి నచ్చట్లేదు, కాబట్టి వాళ్ళనే రాసుకొనివ్వండి అని వీళ్ళు రికమెండ్ చేశారు. సో ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఫర్ డ్రాఫ్టింగ్ అవర్ కాన్స్టిట్యూషన్, ఏ కాన్స్టిట్యూటెంట్ అసెంబ్లీ వాజ్ ఫ్రేమ్డ్. అది సో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఎలా ఫామ్ అయిందంటే, ఈ క్యాబినెట్ మిషన్ వాళ్ళు చెప్పడం వల్ల మన దేశ రాజ్యాంగాన్ని రచించడానికి ఒక కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ పేరు కాన్స్టిట్యూటెంట్ అసెంబ్లీ. ఇది కూడా మనకు స్వాతంత్రం రాకముందే ఫామ్ అయింది, 1946లోనే. సో ఇప్పుడు మనకి అసలు ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది ఎలా ఫామ్ అయిందో తెలిసింది. అయితే దాంట్లో 389 మంది మెంబర్స్ ఉన్నారని చెప్పాం. అసలు వీళ్ళు ఎలా వచ్చారు ఏంటంటే, అంటే ఇంట్రడక్షన్ అర్థమైతే కానీ అసలు మనం కాన్స్టిట్యూషన్ చాప్టర్స్ అర్థం. 389 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు 200 years పరిపాలించారు, 200 years పరిపాలించారు అని చెప్తాం. దాంట్లో ఒక పాయింట్ ఏమర్థం అంటే, అసలు భారతదేశం మొత్తాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించలేదు.
ఇప్పుడు భారతదేశం అనుకోండి, హైదరాబాద్ ఉంది, ఇప్పుడు తెలంగాణ. ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించలా. మైసూర్ రాష్ట్రం ఉంది, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించలా. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఉంది, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించలా. బీకనూరు ఉంది, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించలా. జైపూర్ ఉంది, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించలా. ఇలా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించని 93 రాజ్యాలు ఉన్నాయి. వాటిని ప్రిన్స్లీ స్టేట్స్ అంటాము. ఇప్పుడు జాగ్రత్త, అసలు బ్రిటిష్ వాళ్ళు దేనిని పరిపాలించారంటే, ఇదిగోండి ఈ 93 రాజ్యాలు వదిలేసి మిగతా దాన్ని పరిపాలించారు. ఇవేమో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించని రాజ్యాలు, అన్ బ్రిటిష్ రూల్డ్ ఇండియా. మిగతా దాన్ని పరిపాలించారు. అంటే అసలు మనకి ఏమర్థం అవ్వాలి? బ్రిటిష్ వాళ్ళు ఇండియా మొత్తాన్ని పరిపాలించలేదు, ఇండియాలో కొంత భాగాన్ని పరిపాలించారు. బాగా ఎగ్జాంపుల్, మన హైదరాబాద్ రాష్ట్రం ఉంది, ఇప్పుడు తెలంగాణ. హైదరాబాద్ రాష్ట్రాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించలేదు. స్వాతంత్రం వచ్చిన 1 year వరకు నిజాం ప్రభువే పరిపాలించాడు, 48 వరకు. సో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించాల. అలా మైసూర్ని పరిపాలించాల, జమ్మూ కాశ్మీర్ని పరిపాలించాల. ఇలా 93 రాజ్యాల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించలేదు. అంటే అసలు బ్రిటిష్ వాళ్ళు ఇండియా మొత్తాన్ని పరిపాలించలేదు. ఈ పాయింట్ అర్థం అవ్వాలి. సో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన ఇండియా ఉంది, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించని ఇండియా ఉంది. ఈ పాయింట్ అర్థం అవ్వాలి. అయితే ఏమైందంటే, బ్రిటిష్ వాళ్ళు ఒక 14 రాష్ట్రాలని పరిపాలించారండి. మనకు బాగా తెలిసింది మద్రాసు రాష్ట్రం, లేకపోతే బాంబే రాష్ట్రం, బెంగాల్ రాష్ట్రం. ఇలా 14 పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 14 పెద్ద రాష్ట్రాలని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. అలాగే ఒక 4 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఇప్పుడు కూడా మనకి యూనియన్ టెరిటరీస్ ఉంటే డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ రూల్ చేస్తుంది. ఢిల్లీ అని, కూర్గ్ అని ఒక 4 యూనియన్ టెరిటరీస్. ఇది బ్రిటిష్ రూల్డ్ ఇండియా, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన ఇండియా. ఇది బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన ఇండియా ఏంటంటే 14 రాష్ట్రాలు. ఎగ్జాంపుల్, మద్రాసు రాష్ట్రం, బాంబే రాష్ట్రం, బెంగాల్ రాష్ట్రం. 4 యూనియన్ టెరిటరీలు. ఎగ్జాంపుల్, ఢిల్లీ యూనియన్ టెరిటరీ, కూర్గ్ యూనియన్ టెరిటరీ. ఇవి కాకుండా 93 ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. రాజులు పరిపాలించారు. హైదరాబాద్ మనకు బాగా తెలిసింది, మైసూరు బాగా తెలిసింది, జమ్మూ కాశ్మీరు బాగా తెలిసింది, ఇంకా బీకనూరు, జైపూరు, ఇట్లా 93 ఉంటాయి. ఇవి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించని ఇండియా, అన్ బ్రిటిష్ రూల్డ్ ఇండియా. అన్ బ్రిటిష్, ఇది అర్థం అవ్వాలి అసలు. అంటే స్వాతంత్రానికి ముందు భారతదేశంని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన ఇండియా ఉంది, పరిపాలించని ఇండియా ఉంది. ఇప్పుడు ఈ 389 మంది ఎలా వచ్చారో చూస్తాం. అంటే ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే, ఇప్పుడు మనం అంటే ఈ కోస్తా జిల్లాలు, రాయలసీమ, మద్రాసు రాష్ట్రంలో ఉన్నారు. ఇప్పుడున్న తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంలో ఉంది. అంటే అసలు ఇప్పుడు తెలంగాణ యాజిటేషన్ జరిగింది. తెలంగాణ యాజిటేషన్ ఎందుకు జరిగింది? ఈ కోస్తా జిల్లా వాళ్ళు, రాయలసీమ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, అంటే ఇప్పుడు సపోజ్ కలిసి ఉన్నప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఒక గ్రూప్ 1 ఎగ్జామినేషన్ జరిగింది అనుకోండి. ఒక 100 ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, 90 కోస్తా రాయలసీమ వాళ్ళకి వచ్చాయి, 10 తెలంగాణ వాళ్ళకి వచ్చాయి. అప్పుడు మీరు ఎక్కువ చదువుకున్నారు, మా ఉద్యోగాలన్నీ మీకు వస్తున్నాయి, మీరు వెళ్ళిపోండి, అసలు యాజిటేషన్.
ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన యాజిటేషన్ అది. అసలు ఇలా ఎందుకు జరిగింది అనేది ఒక పాయింట్ మీకు అర్థం అవుతుంది. ఏం జరిగిందంటే ఇక్కడ 1811 వరకు, అప్ టు 1811 లేకపోతే 1811లో హైదరాబాద్ రాష్ట్రం ఉంటుంది. 1811లో హైదరాబాద్ రాష్ట్రం ఉంటుంది. ఈ హైదరాబాద్ రాష్ట్రం అంటే ఇప్పుడున్న తెలంగాణ, మన కోస్తా జిల్లాలు, రాయలసీమ అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం. ఇదే కాకుండా కర్ణాటకలో కొంత, మహారాష్ట్రలో కొంత ఉండేది. అంత పెద్దది హైదరాబాద్ రాష్ట్రం. సో 1811లో ఈ కోస్తా జిల్లాలు కానీ, ఈ రాయలసీమ జిల్లాలు కానీ, తెలంగాణ కానీ అన్ని హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నాయి 1811 వరకు. ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం ప్రభు పరిపాలిస్తున్నాడు. జాగ్రత్తగా అర్థం అవ్వాలి. అంటే ఈ కోస్తా జిల్లాల్ని, రాయలసీమ జిల్లాల్ని 1811 వరకు ఎవరు పరిపాలించారంటే హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న నిజాం. ఇది హైదరాబాద్ రాష్ట్రం. ఈ కోస్తా కానీ, రాయలసీమ కానీ హైదరాబాద్ రాష్ట్రం. తెలంగాణ ఈ మూడు కలిసి ఉండే. 1811లోనే మెడ్రాస్ రాష్ట్రం ఉండేది. దీనిని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు. సో 1811లో మెడ్రాస్ రాష్ట్రం ఉంది. మెడ్రాస్ రాష్ట్రాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. 1811లో హైదరాబాద్ రాష్ట్రం ఉంది, నిజాం పరిపాలించాడు. అప్పుడు ఈ తెలంగాణ, కోస్తా, రాయలసీమ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అయితే ఈ హైదరాబాదు నిజాములకి, మైసూర్ మహారాజులకి యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాలు జరిగినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, మెడ్రాస్లో ఉన్న బ్రిటిష్ వాళ్ళు ఈ నిజాం ప్రభువుకి వాళ్ళ దగ్గర ఉన్న హార్సులు, ఎలిఫెంట్లు, ఆర్మీ అంటే మెన్ను, గన్నులు, ఫిరంగులు ఇవన్నీ రెంట్కి ఇచ్చారు. అర్థం అవ్వాలి. 1811లో మెడ్రాస్ రాష్ట్రంలో ఉన్న బ్రిటిష్ వాళ్ళు నిజాంకి ఆర్మీని, హార్స్ని వీటన్నిటిని రెంట్కి ఇచ్చారు. అంటే యుద్ధాలు చేసుకోవడానికి. సబ్సిడరీ అలియన్స్ అని ఒక స్కీమ్ బ్రిటిష్ వాళ్ళ దగ్గర. సబ్సిడరీ అలియన్స్ అంటారు. సైన్య సహకార పద్ధతి అని ఒక స్కీమ్. ఆ స్కీమ్ కింద రెంట్కి ఇచ్చారు. రెంట్కి ఇస్తే ఈ నిజాం ప్రభు 5 లక్షలు బాకీ పడిపోయాడు బ్రిటిష్ వాళ్ళకి. ఈ 5 లక్షల బాకీ తీర్చలేక ఈ కోస్తా, రాయలసీమల్ని 5 లక్షల బదులుగా బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేసాడు. అప్పుడు 1811లో ఈ కోస్తా, రాయలసీమలు మెడ్రాస్లోకి వెళ్ళిపోయినాయి. అంటే ఇప్పుడు ఏమర్థం అవ్వాలి? 1811 నుంచి కోస్తా, రాయలసీమని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. తెలంగాణని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. ఆ పాయింట్ అర్థం అవ్వాలి. 1811 నుంచి 1947 వరకు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కోస్తా, రాయలసీమని. అంటే మెడ్రాస్ రాష్ట్రంలో ఉండడం వల్ల. తెలంగాణని అంటే అప్పుడు హైదరాబాద్ని నిజాం ప్రభువే పరిపాలించాడు. అయితే ఏం జరిగిందంటే, ఈ కాలంలో 1811 నుంచి 1947 వరకు, ఆ కాలంలో బ్రిటన్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుంచి క్రిస్టియన్ మిషనరీస్ వచ్చినాయి భారతదేశానికి. మిషనరీస్ అంటే మత సంస్థలు, మతాన్ని ప్రచారం చేసే వాళ్ళని మిషనరీస్ అంటారు. ఇప్పుడు వాళ్ళ వివేకానంద మిషనరీ ఉంటుంది, రామకృష్ణ మిషనరీ ఉంటుంది. అట్లా క్రిస్టియన్ మిషనరీస్ వచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే వచ్చి ఫస్ట్ స్కూల్స్ పెట్టారు, హాస్పిటల్స్, స్కూల్స్ పెట్టారు. స్కూల్స్ పెట్టి స్కూల్కి వచ్చిన మన చదువు కావాలి, స్కూల్కి వెళ్తారు. మొదట ఒక పావు గంట వాళ్ళ దేవుడి గురించి, మతం గురించి చెప్పి తర్వాత పాఠాలు చెప్పేవాళ్ళు. ఇలా వీళ్ళు పాఠాలు చెప్పడం వల్ల దేశంలో ఉన్న ప్రజలందరూ క్రిస్టియన్స్ అయిపోతారేమోనని హిందూ సంస్థల వాళ్ళు భయపడి పోటీగా హిందూ స్కూల్స్ పెట్టారు.
సో క్రిస్టియన్ సంస్థల వాళ్ళు స్కూల్స్ పెట్టారు, వాళ్ళకి పోటీగా హిందూ సంస్థల వాళ్ళు స్కూల్ పెట్టారు, వీళ్ళకి పోటీగా ముస్లిం సంస్థల వాళ్ళు స్కూల్ పెట్టారు. అంటే అసలు ఎడ్యుకేషన్ అనేది మతాల మధ్య పోటీ వల్ల వచ్చింది. ఇంకా మనకు తెలిస్తే ఇది ఇప్పుడు గుంటూరు ఉందనుకోండి అమ్మా, గుంటూరులో ఇక్కడ ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ ఉంటుంది, కరెక్ట్గా దానికి ఎదురుగా హిందూ కాలేజ్ ఉంటుంది, కరెక్ట్గా దాని పక్కనే ఆంధ్ర ముస్లిం కాలేజ్ ఉంటుంది, ఒకే సెంటర్లో ఉంటాయి. అట్లా మత సంస్థల మధ్య పోటీ వల్ల ఎడ్యుకేషన్ వచ్చింది. అయితే ఇక్కడ ఏం జరిగిందో చూడండి, ఈ మత సంస్థలు ఎక్కడికి వచ్చినాయి? ఈ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే దగ్గరికి వచ్చినాయి, మెడ్రాస్ రాష్ట్రంలోకి వచ్చినాయి. మనం మెడ్రాస్ రాష్ట్రంలో ఉన్నాం, చదువు వచ్చింది. ఈ హైదరాబాద్ రాష్ట్రంలోకి రాలా, అందుకని వాళ్ళకి చదువు లేదు. ఇప్పుడు ఈ 93 మంది రాజులు హిందూ రాజులు, ముస్లిం రాజులు, వీళ్ళు మత సంస్థలు వచ్చి ప్రచారం చేసుకొని ఇలా, అందుకని ఇక్కడ చదువు లేదు. 1990లో ఉస్మాన్ యూనివర్సిటీ పెట్టినా కూడా 47 వరకు ఓన్లీ ఉర్దూలోనే పాఠాలు చెప్పేవారు. సో వీళ్ళందరూ స్వాతంత్రం వచ్చాక చదువుకున్నారు, ఇక్కడ వాళ్ళేమో స్వాతంత్రం రాకముందు 150 సంవత్సరాలు చదువుకున్నారు. అందుకని ఎడ్యుకేషన్ వీళ్ళకి తేడా ఉంది, అది ఎప్పుడూ కలవదు. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేశారంటే ఈ 389లో ఈ 93 రాజ్యాల నుంచి 93 మందిని అక్కడ ఉన్నటువంటి రాజులు లా తెలిసిన వాళ్ళని నామినేట్ చేసి పంపించారు. 4 యూనియన్ టెరిటరీస్ నుంచి 4 నామినేట్ చేసి పంపించారు లా తెలిసిన వాళ్ళని. ఇంకా 14 రాష్ట్రాలు ఉన్నాయని చెప్పాం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే. ఈ 14 రాష్ట్రాలు, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే 14 రాష్ట్రాల్లో 1946లో అసెంబ్లీలు ఉన్నాయి, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 14 రాష్ట్రాలలో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళల్లో కొంతమందిని కానీ బయట వాళ్ళని కానీ లా తెలిసిన వాళ్ళని ఎన్నుకొని పంపించారు. ఈ 292 మంది ఎలక్టెడ్. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే 14 రాష్ట్రాల నుంచి ఆ 14 రాష్ట్రాలలో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళల్లో వాళ్ళని కానీ బయట వాళ్ళని కానీ ఎన్నుకొని పంపించారు. అంటే ఈ 292 మంది ఎలక్షన్ ద్వారా వచ్చారు. ఈ 1997 మంది ఏమో నామినేషన్ ద్వారా వచ్చారు. ఇలా మొత్తం 389 అయ్యారు. ఈ 389 మంది కలిసి కదా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ రచించారు. కాబట్టి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ గొప్పన్నా తప్పున్నా వీళ్ళందరిది బాధ్యత. వీళ్ళందరూ ఒక 3 years పాటు డిస్కస్ చేసి భారతదేశానికి ఏది మంచో అదే పెట్టారు. ఓకే అండి. అలా 389 మంది మెంబర్స్ అయిపోయిన తర్వాత కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫామ్ అయింది. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫామ్ అయిన తర్వాత ఇది ఫస్ట్ మెట్ ఎట్ ఢిల్లీలో 9/12/1946 రోజున ఫస్ట్ మీట్ అయిందండి ఢిల్లీలో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ గురించి ఏం తెలియాలంటే మీకు, ఇది 2 పనులు చేసింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని రచించింది ఒక పని. మనకి ఇండియాలో జనరల్ ఎలక్షన్స్ 1952లో జరిగినాయి. ఫస్ట్ లోక్సభ ఎలక్షన్స్, ఫస్ట్ రాజ్యసభ ఎలక్షన్. అంటే అసలు పార్లమెంట్ ఫామ్ అయింది 1952లో. అదే అర్థం అవ్వాలి. ఇండియాలో పార్లమెంట్ ఫామ్ అయింది అంటే లోక్సభకు ఎలక్షన్ జరిగి రాజ్యసభ ఎలక్షన్ జరిగి ఆ మెంబర్స్ అందరూ వచ్చి పార్లమెంట్ ఫామ్ అయింది 1952లో. అప్పటి వరకు మన భారతదేశానికి పార్లమెంట్ ఏది?
భారతదేశానికి కావాల్సిన యాక్ట్లు ఎవరు చేశారంటే ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ చేసింది. ఇది అర్థం అవ్వాలి. అంటే వస్తుంది మనకి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అసలు పనేంటి? మేకర్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. మన రాజ్యాంగాన్ని తయారు చేసిన కమిటీ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. దీనికి బాబు రాజేంద్ర ప్రసాద్ చైర్మన్. సమావేశం అయ్యారు. ఆ రోజు చైర్మన్ సీట్లో బాబు రాజేంద్ర ప్రసాద్ కూర్చున్నాడు. ఆ రోజు కాన్స్టిట్యూషన్ రాయడానికి సమావేశం అయినట్లు లెక్క. ఇంకో రోజు సమావేశం అయ్యారు. ఆ రోజు సమావేశానికి చైర్మన్ సీట్లో జీవి మౌలాంకర్ కూర్చున్నాడు. ఆయన మనకు ఫస్ట్ లోక్సభ స్పీకర్ 1952లో. ఆ జీవి మౌలాంకర్ చైర్మన్ సీట్లో కూర్చున్నారంటే ఆ రోజు అది పార్లమెంట్ గా వ్యవహరిస్తుందని లెక్క. సో మనకి ఇండిపెండెన్స్ వచ్చాక 1947 నుంచి జనరల్ ఎలక్షన్ జరిగి పార్లమెంట్ ఫామ్ అయ్యే వరకు మనకి పార్లమెంట్ గా ఎవరు వ్యవహరించారంటే ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వ్యవహరించింది. సో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి చైర్మన్ ఇద్దరు. రాజ్యాంగం రచించడానికి సమావేశమైనప్పుడు బాబు రాజేంద్ర ప్రసాద్, పార్లమెంట్ గా వ్యవహరించినప్పుడు జీవి మౌలాంకర్. సో ఇది రెండు పనులు చేసింది. సో ఈ 1940s లో ఫస్ట్ సమావేశం అయింది. ఎప్పుడైనా సరే ఒక 100 మంది మెంబర్లో 50 మంది మెంబర్లో ఉండి ఒక సమావేశం జరిగింది అనుకోండి. ఫస్ట్ సమావేశంలో ఒక హెడ్ని ఎన్నుకుంటారు. ఆ సభలు ఆ సమావేశాలు నిర్వహించడానికి ఒక స్పీకర్ అనో ప్రెసిడెంట్ అనో చైర్మన్ అనో ఉంటారు. అతన్ని ఎన్నుకుంటారు. ఇక్కడ డాక్టర్ సచ్చిదానంద సిన్హా అనే ఆయన్ని టెంపరీ చైర్మన్ గా ఎన్నుకున్నారు. డాక్టర్ సచ్చిదానంద సిన్హా ఎలక్టెడ్ యాజ్ అడ్ హాక్ చైర్మన్. అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ ఒక 100 మంది ఒక కమిటీగా సమావేశం అయితే ఒక హెడ్ని ఎన్నుకోవాలి. ఆ హెడ్ని స్పీకర్ అనొచ్చు, చైర్మన్ అనొచ్చు, ప్రెసిడెంట్, వాళ్ళు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటారు. అయితే ఆ చైర్మన్ ఎలక్షన్ జరపాలి కదా. ఆ చైర్మన్ ఎలక్షన్ జరగడానికి ఒక తాత్కాలిక చైర్మన్ ఎన్నుకుంటారు, వాళ్ళల్లో సీనియర్ మెంబర్ని. అయితే ఒక మొట్టమొదటి సమావేశం జరిగినప్పుడు ఒక చైర్మన్ ఎన్నుకోవాలన్నా, స్పీకర్ని ఎన్నుకోవాలన్నా, ప్రెసిడెంట్ ఎన్నుకోవాలన్నా అడ్ హాక్ చైర్మన్ని, అడ్ హాక్ స్పీకర్ని, అడ్ హాక్ ప్రెసిడెంట్ని ఎన్నుకొని అతని ద్వారా ఆ ఎలక్షన్ కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ చైర్మన్ ఎలక్షన్ కండక్ట్ చేసేదంటే అడ్ హాక్ చైర్మన్. ఇలా ఒక తాత్కాలిక చైర్మన్ ఎన్నుకొని ఆ చైర్మన్ ఎలక్షన్లు కండక్ట్ చేయడం అనేది ఫ్రాన్స్ లో ఉంటుంది. అందుకని ఇది ఫ్రెంచ్ సిస్టమ్, ఇది ఫ్రాన్స్ విధానం. సో అకార్డింగ్ టు ఫ్రాన్స్ సిస్టమ్, అకార్డింగ్ టు ఫ్రెంచ్ సిస్టమ్, డాక్టర్ సచ్చిదానంద సిన్హా ఎలక్టెడ్ యాజ్ అడ్ హాక్ చైర్మన్. ఇది అర్థం అవ్వాలి. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ సమావేశం జరిగినప్పుడు అడ్ హాక్ చైర్మన్ గా సచ్చిదానంద సిన్హా ఎలక్ట్ అయ్యాడు. అయితే అలా ఒక అడ్ హాక్ చైర్మన్ ని ఎలక్ట్ చేసుకొని ఆయన చేత చైర్మన్ ఎలక్షన్ జరిపించడం అనేది ఫ్రెంచ్ సిస్టమ్, ఫ్రాన్స్ లో ఉంటది. సో ఫ్రెంచ్ సిస్టమ్ ప్రకారం సచ్చిదానంద సిన్హా అడ్ హాక్ చైర్మన్ గా ఎలక్ట్ అయ్యాడు. తర్వాత 11/12/1946 థర్డ్ డే బాబు రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎలక్టెడ్ యాజ్ చైర్మన్. సో ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ రచించిన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి చైర్మన్ ఎవరంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఇది అర్థం అవ్వాలి.
సో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి చైర్మన్ గా ఎలక్ట్ అయ్యాడు. ఇంకొక ఆయన డాక్టర్ హెచ్సి ముఖర్జీ అని ఉంటాడు, ఈయన వైస్ చైర్మన్ గా ఎలక్ట్ అయ్యాడు. ఎప్పుడైతే బాబు రాజేంద్ర ప్రసాద్ చైర్మన్ గా ఎలక్ట్ అయ్యాడో ఈ సచ్చిదానంద సిన్హా పదవి పోయినట్టే, ఆయన పని ఆ 3 days వరకే. డాక్టర్ హెచ్సి ముఖర్జీ. దాని తర్వాత 13th డేన 13/12/1946 జవహర్లాల్ నెహ్రూ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ ఇంట్రొడ్యూస్ చేశాడు. ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అంటే మనం కాన్స్టిట్యూషన్ రచించుకుంటున్నాం, ఈ కాన్స్టిట్యూషన్ లో ప్రజలకి ఇలాంటి ఫండమెంటల్ రైట్స్ పెడదాం, పార్లమెంట్ ఇలా పెట్టుకుందాం, లోక్సభని ఇలా పెట్టుకుందాం, ప్రైమ్ మినిస్టర్ కి అర్హతలు ఇద్దాం, ప్రైమ్ మినిస్టర్ కి అధికారాలు ఇద్దాం అంటే కాన్స్టిట్యూషన్ లో ఏ ఉండాలో ఇక్కడ చెప్పారు ఇండెక్స్ లాగా. కాన్స్టిట్యూషన్ అసలు ఏమేమి పెట్టుకుందాం, కాన్స్టిట్యూషన్ లో ఏమేమి ఉండాలి అంటే ఇండెక్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, దాన్ని ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అంటారు, ధ్యేయాల తీర్మానం. ఇది ఇంట్రడ్యూస్డ్ బై జవహర్లాల్ నెహ్రూ. అప్పటికే జవహర్లాల్ నెహ్రూ ఇండియాకి వైస్ ప్రెసిడెంట్. అంటే మనకి ఏమర్థం అవ్వాలంటే 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది August 15th. 1946 సెప్టెంబర్లోనే మనకి అధికారం ఇచ్చేశారు. ఇచ్చేసి వైస్రాయ్ ఉన్నాడు, ఈయన్ని మనకి భారతదేశానికి వైస్ ప్రెసిడెంట్ గా పెట్టారు నెహ్రూని. ఆ తర్వాత 47లో ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. దీని తర్వాత 26/11/1949 ఇంకా ఇండియాకి కాన్స్టిట్యూషన్ ఇది అని ఆమోదించేశారు. అడాప్టెడ్, అవర్ కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్, ఆమోదించేశారు. ఇంకా భారతదేశానికి రాజ్యాంగం కంప్లీట్ అయిపోయింది రాయడు, ఇది ఈ దేశానికి భారతదేశానికి అని 26/11/49 అడాప్ట్ చేశారు. అడాప్టెడ్, ఆమోదించారు. దీనిలో మనం కాన్స్టిట్యూషనల్ డేగా జరుపుతూ ఉంటాం. కాన్స్టిట్యూషనల్ డే అని సెలబ్రేట్ చేస్తాం. అది 26/11/1949. ఇంకా 26/1/1950 నుంచి ఫోర్స్లోకి వచ్చింది. అయితే ఈ కాన్స్టిట్యూషన్ రచించడానికి 9/12/1946 నుంచి 26/11/1949 వరకు 2 years 11 months 18 days పట్టింది. మనం కాన్స్టిట్యూషన్ మొత్తం చెప్పుకున్నాం. కాన్స్టిట్యూషన్ అనగానే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటాం. ఇక్కడ అసలు ఎక్కడన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు వచ్చిందా? రాలా. అయితే బిఆర్ అంబేద్కర్ చేసింది ఏంటంటే, ఇక్కడ ఇంతవరకు ఒకటే కదా, ఏంటంటే 1946 డాక్టర్ ఇది ఫస్ట్ మెట్లీ, ఇది 2 పనులు చేసింది. భారతదేశానికి రాజ్యాంగం రాసింది, భారతదేశానికి పార్లమెంట్ గా వ్యవహరించింది. అడ్డహాక్ చైర్మన్ డాక్టర్ సచ్చిదానంద సిన్హా, ఇది ఫ్రెంచ్ సిస్టమ్. 11/12/1946 బాబు రాజేంద్ర ప్రసాద్ చైర్మన్ గా ఎలక్ట్ అయ్యాడు. హెచ్సి ముఖర్జీ వైస్ చైర్మన్ గా ఎలక్ట్ అయ్యాడు. 13/12/1946 జవహర్లాల్ నెహ్రూ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ పాస్ చేశాడు. 26/11/1949 భారతదేశానికి ఇదే కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేశారు. 26/1/1950 రిపబ్లిక్ డే అన్న ఫోర్స్ లోకి వచ్చింది. అయితే ఇక్కడ జాగ్రత్త, 1946లో కదా, ఇది స్వాతంత్రం రాకముందు ఇది ఫ్రేమ్ అయింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏమైందంటే మనకి ఈ 389లో పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు పాకిస్తాన్ ఏరియా నుంచి వచ్చినటువంటి మెంబర్లందరూ
పాకిస్తాన్ కాన్స్టిట్యూషన్ రచించడానికి వెళ్ళిపోయారు. అంటే 90 మంది వెళ్ళిపోయారు. సో మనకి 299 మంది ఉన్నారు. ఈ పాయింట్ అర్థం అవ్వాలి. 389 మంది 46 లో ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ డివైడ్ అయిపోయినాక ఈ 389 లో పాకిస్తాన్ లో ఉన్న ఏరియా నుంచి ఏ 90 మంది అయితే వచ్చారో వాళ్ళు వెళ్ళిపోయి మనకి 299 మంది ఉన్నారు. ఇక్కడ బిఆర్ అంబేద్కర్ గురించి ఓ పాయింట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరికి కూడా అసలు బిఆర్ అంబేద్కర్ ని కాన్స్టిట్యూషన్ రచించమని ఎవరు చెప్పారు? జాగ్రత్తగా ఆలోచించండి. ఆయనే లాక్కొని రచించాడు. అది ఇక్కడ పాయింట్. ఒకసారి అంటే మనం కూడా అవకాశాలు రావు, మనమే తెచ్చుకోవాలి. ఆ పాయింట్ ఇక్కడ మీకు అర్థం అవుతా చూడండి. 1946 లో చూడండి ఎలక్షన్లు జరిగినాయి. 14 రాష్ట్రాల నుంచి 292 మంది మెంబర్స్ ఎలక్షన్లు జరిగినాయి. జరిగితే బాంబే రాష్ట్రం నుంచి అంబేద్కర్ పోటీ చేశాడు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం 14 రాష్ట్రాలలో అసెంబ్లీలు వాళ్ళు 292 మందిని ఎన్నుకున్నారు. అక్కడ బాంబే రాష్ట్రం నుంచి అంబేద్కర్ పోటీ చేశాడు. అంబేద్కర్ పోటీ చేస్తే అంబేద్కర్ యొక్క శిష్యుడిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోటీ పెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని ఓడించారు. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో మెంబర్ అవ్వలేదు. ఈ పాయింట్ క్లియర్ గా అర్థం అవ్వాలి. 46 లో ఆయన మెంబర్ అవ్వాలి. అయితే ఏమైందంటే 93 ప్రిన్స్లీ స్టేట్ నుంచి 93 మందిని నామినేట్ చేశారు కదా. ఆ నామినేట్ చేసిన వాళ్ళలో మండల్ అని ఒక ఆయన ఉంటాడు. నామినేట్ చేయబడిన వాళ్ళలో 93 మందిలో ఈయన ఎక్కడి నుంచి నామినేట్ అయ్యాడంటే ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గర జస్వర్ అని ఒక ప్రిన్స్లీ స్టేట్ ఉంటుంది. ఇండియా పాకిస్తాన్ మధ్య జస్వర్ అనే ప్రిన్స్లీ స్టేట్ ఉంటుంది. ఈ ప్రిన్స్ మండల్ అని ఆయన ఆ 93 మందిలో నామినేట్ అయ్యి వచ్చాడు. ఈయన ఏమనుకున్నాడంటే అసలు అంబేద్కర్ లేకుండా కాన్స్టిట్యూషన్ రచించడం ఏంటి, అంత చదువు అన్ని డిగ్రీలు చదివాడు, ఆయన లేకుండా మన కాన్స్టిట్యూషన్ రచించడం ఏంటి అని చెప్పి ఈయన ఏం చేశాడంటే ఈ జస్వర్డ్ ప్రిన్స్లీ స్టేట్ ఉంటుంది ఆ రాజు దగ్గరికి వెళ్ళి, సార్ నా బదులుగా బిఆర్ అంబేద్కర్ ని పంపించండి అని చెప్తాడు. ఇప్పుడు ఇంకా స్వాతంత్రం రాకముందే. సో ఈ జస్వర్ అనే ప్రిన్స్లీ స్టేట్ నుంచి ఈ మండల్ అనే ఆయన బదులుగా బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో మెంబర్ అయ్యాడు. జాగ్రత్తగా చూడండి, మెంబర్ అయ్యాడు. అంటే ఈ విధంగా మెంబర్ అయ్యాడు. అయిన తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ డివైడ్ అవుతుంది. డివైడ్ అయినప్పుడు ఈ బార్డర్ స్టేట్ దగ్గర రూల్స్ ఏంటంటే ముస్లింలు 52% ఉంటే పాకిస్తాన్ లో కలపాలి, హిందువులు 52% ఉంటే ఇండియాలో కలపాలి. బార్డర్ స్టేట్స్ మోర్ దాన్ 50% అంటే 52% ముస్లింలు ఉంటే ఈ బార్డర్ రాష్ట్రాలు పాకిస్తాన్ లో కలపాలి. మోర్ దాన్ 52% హిందువులు ఉంటే ఇండియాలో కలపాలి. ఈ జస్సోర్ అనే ప్రిన్స్లీ స్టేట్ లో 52% హిందువులు ఉన్నారు. అప్పుడు ఇండియాలో కలపాలి కదా, అయినా కానీ దీన్ని పాకిస్తాన్ లో కలిపారు. అప్పుడు అంబేద్కర్ ఏమయ్యాడు, పాకిస్తాన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ రచించిన వాళ్ళలో మెంబర్ అయ్యాడు. అంటే అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో మెంబర్ అవ్వాల. అప్పుడు ఈ బిఆర్ అంబేద్కర్ ఏం చేశారంటే బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్పారు. అంటే ఫస్ట్ ఓడించారు, రెండోసారి ఇలా చేశారు. అప్పుడు ఆ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే నెహ్రూ వీళ్ళకి, మీరు కనుక ఇలా చేస్తే అంబేద్కర్ ని కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో మెంబర్ కాకుండా చేస్తే ఈవెన్ మేము ఇండిపెండెన్స్ ఇవ్వడమే డిలే చేస్తామని చెప్పారు. అప్పుడు ఏం చేశారంటే బాంబేలో మళ్ళీ ఒక అతన్ని రిజైన్ చేయించి అక్కడి నుంచి బిఆర్ అంబేద్కర్ తీసుకున్నారు. ఆ విధంగా బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఫస్ట్ మెంబర్ అయ్యాడు. అంటే ఈ అవకాశం ఆయనే తెచ్చుకున్నాడు, ఎవరు ఇవ్వాల, ఆయనే లాక్కొని రాశారు. అప్పుడు ఆ 299 మెంబర్స్ లో రకరకాల కమిటీలు వేశారు.
అంటే ఇక్కడ బిఆర్ అంబేద్కర్ గురించి మనం ఏం నేర్చుకోవాలంటే అవకాశాలు రావు, మనమే ఎత్తుక్కొని తెచ్చుకోవాలి. అప్పుడు రకరకాల కమిటీలు వేశారు. ఏం కమిటీలు? అన్ని దేశాల కాన్స్టిట్యూషన్ తేవడానికి ఒక కమిటీ వేశారు. వాటిని మనకు అర్థమయ్యే భాషలో ట్రాన్స్లేట్ చేయడానికి ఒక కమిటీ వేశారు. వాటి ప్రింటింగ్ ఒక కమిటీ వేశారు. లేకపోతే ఫండమెంటల్ రైట్స్ తయారు చేయడానికి ఒక కమిటీ వేశారు. దానికి కావాల్సిన మనీ కలెక్ట్ చేయడానికి ఒక కమిటీ వేశారు. ప్రజాభిప్రాయం సేకరించడానికి ఒక కమిటీ వేశారు. రకరకాల కమిటీ వేశారు. ఆ రకరకాల కమిటీలో డ్రాఫ్టింగ్ కమిటీ ఒకటి వేశారు. అంటే రాజ్యాంగ రచనా సంఘం. దీంట్లో 7 మెంబర్స్ ఉంటారు. 6 + 1 అంబేద్కర్. ఈ కమిటీకి మాత్రమే చైర్మన్ బిఆర్ అంబేద్కర్. సో ఆ 7 మందికి మాత్రమే బిఆర్ అంబేద్కర్, 299 మందికి చైర్మన్ వచ్చి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. అయితే మరి ఇంతమంది ఉంటే కాన్స్టిట్యూషన్ అనగానే బిఆర్ అంబేద్కర్ అంటారు. ఎందుకు బిఆర్ అంబేద్కర్ అంటామంటే, చూడండి, ఐపీసీ రాశారు. ఎప్పుడో 1860లో రాసిన ఐపీసీ ఈ రోజుకి మనకు సరిపోయిందని అద్భుతంగా రాశాడు. లార్డ్ మెకాలే చాలా గొప్పోడు. కానీ మనం వాళ్ళందరూ వదిలేసి బిఆర్ అంబేద్కర్ని ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, లార్డ్ మెకాలే వాళ్ళ డ్యూటీలో భాగంగా రాశారు. ఆయన 24 ఇయర్స్ లా ఆఫీసర్గా ఉండి, లా కమిషన్ చైర్మన్గా ఉండి రాశాడు. కాబట్టి వాళ్ళు గొప్పలేదు. ఈయన ఇప్పుడు మనం ఉన్నాం, ఒక 4 నెలలు 6 నెలలు చదువుకుంటే ఒక జడ్జి అవుతాం, ఒక ఏపీపీ అవుతాం. అంటే మనం 4 నెలలు చదువుకోలేకపోతున్నాం మన కోసం. ఈయన మరి దేశం కోసం రాజ్యాంగం రాశాడు. ఈయనకి ఎవరు శాలరీలు ఇలాగా, ఆయన డ్యూటీ కాదుగా. అంటే మన కోసమే చదువుకోలేకపోతే ఈయన మరి దేశం కోసం రాశాడు. ఎందుకు బిఆర్ అంబేద్కర్ ఒక్కడే చెప్తా అంటే, ఈ 7 మందిలో మిగతా 6 మంది, ఒకడు వాళ్ళ ఆవిడికి బాగలేదని వెళ్ళిపోయాడు, ఒకడు వాళ్ళ అబ్బాయికి బాగలేదని వెళ్ళిపోయాడు, ఒకడు చనిపోయాడు, ఒక అతనేమో అతనికే బాగలేదని వెళ్ళిపోయాడు. రకరకాల కారణాలు ఒక్కడే కూర్చొని రచించాడు. అయితే ఒక్కడే కూర్చొని రచించిన రాజ్యాంగాన్ని ఆ 299 మంది చర్చించి, ఆయన రాసిన దాంట్లో 100 పేజీలు తీసేసి వాళ్ళకి కావాల్సిన 100 పేజీలు యాడ్ చేసి రాజ్యాంగాన్ని ఆమోదించారు. అంటే రాజ్యాంగంలో గొప్పున్నా తప్పున్నా ఆ 299 మందిది ఉంటుంది, ఏ ఒక్కరిది ఉండదు. ఎవరైనా రాజ్యాంగం రచించిన వాళ్ళని కానీ రాజ్యాంగాన్ని విమర్శించాలంటే అసలు మనం ఏమన్నా అంబేద్కర్ కంటే గొప్ప వాళ్ళవా, లేకపోతే నెహ్రూ కంటే గొప్ప వాళ్ళవా, రాజేంద్ర ప్రసాద్ కంటే గొప్ప వాళ్ళవా? వాళ్ళు రచించిన పుస్తకాల పేర్లే మనకు తెలియదు. మనం ఏం తెలియకుండా రాజ్యాంగాన్ని ఎవ్వరు కూడా విమర్శించకూడదు. అది ఫస్ట్ మనం నేర్చుకో. ఎవరైనా మనకంటే గొప్ప, ఎవరైనా మనకంటే చిన్న టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా మీకు కోపం వచ్చింది అనుకోండి, కోపం తగ్గించుకోవాలి. చిన్న టెక్నిక్ లాయర్లకి. మనం ఆనరబుల్ జడ్జి దగ్గరికి వెళ్తాం, రేపు సార్ వాయిదా ఏంటంటే ఎల్లుండి ఇస్తాడు. మనం ఏమన్నా అంటామా? అంటే జడ్జి ఆనరబుల్ జడ్జెస్తో మాట్లాడే మనకు కోపం రాదు కదా. మీరు కూడా మీ తల్లిదండ్రులతోనో, పిల్లలతోనో, వైఫ్తోనో, హస్బెండ్తో మాట్లాడేటప్పుడు జడ్జి గారితో మాట్లాడతాం అనుకోండి, మీకు కోపం రాదు. అట్లా మనకంటే ఎవడైనా గొప్పే. ఇంత పెద్ద గొప్ప వాళ్ళని అసలు మనం విమర్శించడానికి సరిపో. సో అట్లా బిఆర్ అంబేద్కర్ కి గురించి మనం ఏం చేయాలంటే, ఆయన అవకాశం తెచ్చుకొని రాసుకున్నారు. ఇది అసలు మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మన భారతదేశానికి, అంటే కొంచెం ఫాస్ట్ చెప్పాను, భారతదేశానికి రాజ్యాంగం రచించబడిన విధానం. ఇట్లా మన రెగ్యులర్ క్లాస్ ఎలా ఉంటుందంటే, రెగ్యులర్ క్లాసు ఇప్పుడు ఐపీసీ ఒక 20 సెక్షన్లు చెప్పాను అనుకోండి, ఆ 20 సెక్షన్లు మీకు మెటీరియల్ పంపిస్తాం. అది హ్యాండ్ అవుట్ మీ చేతిలో ఉంటుంది. ఇలా నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ 20 సెక్షన్లు మళ్ళీ లైన్ టు లైన్ చదివి వినిపిస్తారు. మీకు తెలియకుండా ఒక 20 డేస్లో అద్భుతంగా ఇంగ్లీష్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఆటోమేటిక్. ఎందుకంటే మనం నిజంగా లైన్ టు లైన్ చదవము,
ఎప్పుడైతే మనం ఇక్కడ లైన్ టు లైన్ నేను చదివితే మీరు వింటున్నారో ఆటోమేటిక్గా మీకు కూడా ఇంగ్లీష్ కూడా ఇంప్రూవ్ అయిపోతుంది. అంటే మీరే ఆశ్చర్యపోతారు. ఓకే ఫ్రెండ్స్, 9 o'clock అయింది. మీ వర్క్లు మీకు ఉంటాయి కాబట్టి రేపు ఎల్లుండి కూడా అటెండ్ అవ్వండి. మీకు కనుక ఏమన్నా డౌట్స్ ఉంటే ఫోన్ చేసి అడగొచ్చు ఎప్పుడైనా, ఈ రోజైనా రేపైనా ఎల్లుండి అయినా. రేపు కూడా ఒక 2 టాపిక్స్ చెప్తాను. అంటే నేను జనరల్గా ఏం చేస్తున్నాను అంటే ఈ 3 days ఏబీపీలు జేసీజీఎల్కి ఉండే కామన్గా చెప్తున్నా. అంటే సివిల్ లా చెప్పట్లా, కొంచెం రెండింటికి కామన్గా ఉండే చెప్తాను. రేపు కూడా ఒక 2 టాపిక్లు చెప్తాను. ఎల్లుండి కూడా ఒక 2 టాపిక్లు చెప్తాను. ఆ తర్వాత ఆఫ్లైన్ ఆన్లైన్ మీరు ఎలా కోచింగ్ తీసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి దాని సిస్టమ్ మొత్తం చెప్తాం. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ వెరీ మచ్.